ఘాటు విమర్శలు చేశారు కడియం. తెలంగాణకు కేసీఆర్ ఎలా జాతిపిత అయ్యారంటూ ఆయన ప్రశ్నించారు. జాతిపిత ప్రజల్లోకి వచ్చి సమస్యలపై ఎందుకు స్పందించడం లేదన్నారు. ఇప్పుడు ఈ వ్యాఖ్యలు హాట్ టాపిక్గా మారాయి. ఇక ఇదే అంశానికి సంబంధించి వాటి డిబేట్లో మనం చర్చించబోతున్నాం. నాతో పాటు డిబేట్లో పాల్పంచుకుంటున్నారు భారతీయ జనతా పార్టీ నాయకులు రామరెడ్డి గారు, అలాగే బీఆర్ఎస్ పార్టీ నుంచి పావని గౌడ్ గారు, ఇక కాంగ్రెస్ పార్టీ నుంచి కత్తి వెంకటస్వామి గారు కాసేపట్లో జాయిన్ అవుతారు, అలాగే నర్రా విజయ్ గారు కూడా మరి కాసేపట్లోనే మనతో పాటు జాయిన్ అవుతారు. ఇద్దరికి కూడా నమస్కారం. ముందుగా పావని గౌడ్ గారు, కడియం శ్రీహరి గారు ఈరోజు చేసినటువంటి కామెంట్స్ మీరు విన్నారు. గతంలో ఇదే అంశానికి సంబంధించి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా ఒక వేదిక మీద మాట్లాడడం, తర్వాత బీఆర్ఎస్ నుంచి అందరూ రియాక్ట్ అవడం కూడా చూస్తాం. కాకపోతే ఈసారి కొన్ని క్వశ్చన్స్ అయితే కడియం శ్రీహరి గారు రైజ్ చేసినటువంటి సిచ్యువేషన్ ఏం చెప్తారు? ముందుగా అందరికీ నమస్తే అండి. జీ తెలుగు ప్రేక్షకులకు మరియు నాతో పాటు చర్చలో పాల్గొంటున్న వాళ్ళందరికీ నమస్తే. అంటే ఇప్పుడు జరగాల్సింది చర్చ, అంటే ఏదైతే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి 6 గ్యారంటీలు 420 హామీలు ఇచ్చిందో వాటి గురించి జరగాలి. కానీ రోజు రోజుకు పిచ్చి పీక్స్ కు పోయినట్టు కాంగ్రెస్ నాయకులు కానివ్వండి, కొంతమంది కానివ్వండి, కావాలని కేసీఆర్ గారిని కించపరిచే మాటలు మాట్లాడుతున్నారు. తెలంగాణ జాతిపిత, ఎవడికి రా జాతిపిత, అహంకారపూరితమైన మాటలు మాట్లాడుతున్నారు. ఇవన్నీ తగ్గించుకోవాలి. ఇవాళ కడియం శ్రీహరి గారు ఏదైతే మాట్లాడినరో ఆయనే 2013 మేల టిఆర్ఎస్ పార్టీలో జాయిన్ అయ్యిండ్రు. 2014లోనేమో ఎంపీగా వరంగల్ నుంచి వెళ్ళి పోటీ చేసిండ్రు, ఎంపీ అయినరు. తర్వాత ఎమ్మెల్సీ తీసుకున్నారు, తర్వాత డిప్యూటీ సీఎం అయినరు. అన్ని పదవులు అనుభవించిండ్రు. అధికారం కోల్పోగానే బీఆర్ఎస్ పార్టీ నుంచి వెళ్ళి మళ్ళా కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళిపోయి కేసీఆర్ గారు రాజకీయ భిక్ష పెట్టిన ఆయనను ఇప్పుడు ఆయన మీద మాటలు మాట్లాడుతున్నారు. జనాలందరూ గమనిస్తూనే ఉన్నారు. ప్రజలకిచ్చిన హామీలను, ఏదైతే కాంగ్రెస్ వైఫల్యాలను కప్పిపుచ్చుకోవడానికే అటెన్షన్ డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారు కాంగ్రెస్ వాళ్ళు. ఇప్పుడు జాతిపిత ఎవరు అవునన్నా కాదన్నా కేసీఆర్ గారే. ఎందుకంటే తెలంగాణ తీసుకొచ్చిండ్రు కాబట్టి, తెలంగాణ రాష్ట్రం కోసం 10 ఏళ్ల పాటు 14 ఏళ్ల పాటు పోరాటం చేసిండ్రు, కొట్లాడి సాధించిండ్రు కాబట్టి తెచ్చిన తెలంగాణను 10 ఏళ్ల పాటు దేశంలోనే నెంబర్ 1 స్థానానికి తీసుకొచ్చిండ్రు కాబట్టి తెలంగాణ జాతిపిత అని జనాలు అనుకుంటున్నారు. జనాలు అనుకుంటున్న దాన్ని మాలాంటి వాళ్ళు నాయకులు కార్యకర్తలు అనుకుంటదన్న దాన్ని కూడా వీళ్ళెవరో కావాలన్న జాతిపితన, ఎవరికి రా జాతిపిత అని కించపరిచే మాటలు మాట్లాడుతున్నారు. రేపు రాబోయే రోజులల్లా జనాలే వాళ్లకు తగిన బుద్ధి చెప్తారు. రైట్ రైట్. రామరెడ్డి గారు, నా ఆడియో క్లియర్ గా ఉందా మీకు? చెప్పండి. నమస్కారం అండి. నమస్తే రామరెడ్డి గారు. జరుగుతున్నటువంటి పరిణామాలు చూస్తున్నారు. ప్రస్తుతం ముఖ్యంగా ఈ రోజు కడియం శ్రీహరి గారు చేసినటువంటి వ్యాఖ్యలు కొంత దుమారం రేపుతున్నాయి. ఆయన తన కోపాన్నంతా కేసీఆర్ మీద వెళ్ళగెక్కారు అనే విధంగా చాలా మంది రెస్పాండ్ అవుతున్నటువంటి సిచ్యువేషన్ మనం చూస్తున్నాం. మీరు ఏకీభవిస్తారా? ఆయన కేవలం జాతిపిత అంశమే కాకుండా చాలా క్వశ్చన్స్ రేజ్ చేసినటువంటి పరిస్థితి అంశం చుట్టూ ఏ రకంగా జాతిపిత అని చెప్పుకుంటూ ఉంటారు కేసీఆర్ అంటూ కూడా ఆయన క్వశ్చన్ చేస్తున్నారు. ఆ వ్యాఖ్యను సమర్థించే వారిని కూడా ఆయన క్వశ్చన్ చేసినటువంటి పరిస్థితి. ఆయన ఒక్కరిదే తెలంగాణ జాగిరా అంటూ కూడా ఆయన క్వశ్చన్ చేస్తున్నారు. ఏమంటారు? ఒకటండి, ఫస్ట్ ఇవాళ ఛత్రపతి శివాజీ జయంతి సందర్భంగా వారిని స్మరించుకుంటూ ఇక్కడ ఎవరైతే టీవీ ప్రేక్షకులకు కూడా ఛత్రపతి శివాజీ గారి జయంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ మీడియాలో ఎవరైతే నా యొక్క ఇప్పుడు దీంట్లో ఉన్నారో ప్రతినిధులు అందరికీ కూడా నమస్కారాలు తెలియజేస్తున్నా. ఒకటి, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవరన్నా వేరే వాళ్ళు అనొచ్చు, కానీ కడియం శ్రీహరి ఆ పార్టీలో ఉండి ఆయన ఏదైతే చేసిన వేరే వాళ్ళు మాట్లాడవచ్చు, కాంగ్రెస్లో వేరే వాళ్ళు సీనియర్ నుండి వాళ్ళు మాట్లాడచ్చు, కానీ ఆ దాంతో వీళ్ళు నరానికి నాలుకకు నరం లేనటువంటి నాయకులు. కానీ కేసీఆర్కి కూడా ఇలాంటి వాళ్ళే నచ్చుతారు. ఎందుకు నచ్చుతారంటే తెలంగాణ ఉద్యమకారులు ఆవేశపరులు కొంచెం మాట్లాడితే ఆయన అహంకారానికి సరిపోదు. వీళ్ళు ఎవ్వరు అధికారం ఉంటే వాళ్ళని జోకేటోళ్ళు, ఆ జోకేటోళ్ళకే వాల్యూ ఇచ్చిండు. నిజంగా కూడా తెలంగాణ ఫస్ట్ టర్మ్ చేసినప్పుడు కేసీఆర్ కొంత బాగుండే, సెకండ్ టర్మ్ వచ్చిన తర్వాత నీకు 63 మందిని ఇచ్చినప్పుడు అప్పుడు ఏదో జరిగినా ఓటుకు నోటు కేసు జరిగినా ప్రజలు పట్టించుకోలేదు. ఎందుకు పట్టించుకోలేదంటే ఏదో చేయబోయి ప్రభుత్వాన్ని అంటారు. కానీ ఆ తర్వాత నెక్స్ట్ సెకండ్ టర్మ్ వచ్చిన తర్వాత నీకు ఏమైంది? నీకు సరిపోయేంత మందిని ఇచ్చారు. ఇచ్చిన తర్వాత కూడా వాడిని ఎవ్వరిని ఉండొద్దు, ఏ పార్టీ వాళ్ళు ఉండొద్దు, అన్ని పార్టీలను మెర్జీ చేసుకొని ఇలాంటి వాళ్ళందరినీ చెత్తను ఈ తెలంగాణ రాష్ట్రం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కి ఎవరైతే
తెలుగుదేశం పార్టీ అప్పటి నుంచి ఉన్నోళ్ళు 40 సంవత్సరాల నుంచి ఈ ఆంధ్రప్రదేశ్లో తెలంగాణ విలీనం సపరేట్ కాకముందు నుంచి ఉండి ఈ దరిద్రానికి అందరూ మూలకారకులు వాళ్ళే. వాళ్ళని తీసుకొచ్చి కొత్త వాళ్ళకి ఇస్తే ఎంత సంతోషంగా ఉండేది. అలాంటి వాళ్ళకి ఇవ్వకుండా ఎన్టీ రామారావు 83లో పార్టీ పెట్టినప్పుడు ఇదే చంద్రశేఖరరావు, కడియం శ్రీహరి అంత కొత్త నాయకులు వచ్చారు, పాత నాయకులంతా పోయారు. కానీ అది లేకుండా ఎవరైతే ఆవేశంగా మాట్లాడుతున్న వాళ్ళందరినీ నాకు ఎదురు చెప్తే నేను ఎదురు చెప్పరు, తర్వాత ఏమవుతుంది అనేది వారు కూడా అర్థం చేసుకోవాలి. కేసీఆర్ గారు అయిన తర్వాత జాతిపిత అనే దానికంటే ఆయన రాష్ట్రపిత అనుకోరు, ఎందుకంటే తెలంగాణ తెచ్చిండు అని అంటే. కానీ జాతిపిత అంటే దేశానికి సంబంధించింది, జాతి కోసం కొట్లాడింది. తెలంగాణ జాతిపిత, తెలంగాణ జాతికి జాతిపిత అంటున్నారు, తెలంగాణ జాతిపిత అంటున్నారు. తెలంగాణ జాతిపిత కాదండి, రాష్ట్రపిత అంటారు. జాతి అంటే మొత్తం జాతీయం, జాతీయాల్లో మహాత్మా గాంధీ జాతిపిత అన్నారు. కానీ ప్రతి రాష్ట్రం వల్ల ఇప్పుడు శిబు సోరెన్ కూడా తెచ్చిండు రాష్ట్రం. రాష్ట్రం వరకు మీరు అన్నట్టే రాష్ట్రపిత అని రాష్ట్రం వరకు మీకైతే అభ్యంతరం లేదు కదా, బీజేపీకి ఏం అభ్యంతరం లేదు కదా. మేము అంటలేము, వాళ్ళ పార్టీ వాళ్ళు అనుకున్నా అది. ఎందుకంటే రాష్ట్రాలు తెచ్చిన వాళ్ళు చాలా మంది పోరాడి, శిబు సోరెన్ గారు కూడా చాలా ఉద్యమం చేసిండు. వారు తెస్తే వాళ్ళను జాతిపిత అని అందరిని అన్నారు. దానికి కొంత ఇది ఉంటది. మీరు అనుకుంటే టిఆర్ఎస్ పార్టీ వాళ్ళు వాళ్ళ దాంట్లో ఉన్నారు కాబట్టి, వాళ్ళ నాయకుడు కాబట్టి రాష్ట్రపిత అనుకోవడం జాతిపిత అనుకోవడం వల్ల అది కూడా తప్పే. వీరు ఏదైతే మాట్లాడుతున్నారో కాంగ్రెస్ పార్టీ వాళ్ళు మాట్లాడితే బాగుండే. కానీ అన్ని పార్టీలలో తిరిగి వచ్చిన వాళ్ళు 3 పార్టీలు 4 పార్టీలు అన్ని దర్వాజాలు, ఇప్పుడు మళ్ళీ రేపు పొద్దున అధికారం వల్ల వస్తే ఇదే ప్యాచ్ ఉంటది. ఈడ మాట్లాడిన పావని గౌడ్ ఉన్నాడు, ఈడున్న రామరెడ్డి ఉండి. ఎవరైతే భారతీయ జనతా పార్టీ మాత్రమే ఒక సీనియర్ కార్యకర్తలను గుర్తించి నమ్మకంగా పనిచేస్తున్న వాళ్ళని, సిద్ధాంతం కోసం పనిచేసే వాళ్ళకి ఇది ఉంటుంది. వ్యక్తులను నమ్మి ఈ వ్యక్తి వస్తేనే పార్టీ గెలుస్తుందంటే భారతీయ జనతా పార్టీ దాన్ని నమ్మదు. పార్టీ గెలవాలి, వ్యక్తి కాదు. ఈయన వస్తేనే పార్టీ ఇది గెలుస్తుందంటే దానికి యాక్సెప్ట్ చేయం. పార్టీ గెలవాలి, వ్యక్తులు ఇంపార్టెంట్ కాదు. అందుకోసం పార్టీ బూత్ లెవెల్లో స్ట్రాంగ్ అయితే 100% పార్టీ గెలవాలి. కానీ వ్యక్తి గెలుస్తున్నాడు అంటే అది ఎప్పుడైనా ఇలాంటి దాంట్లోకి దారి తీస్తుంది. అధికారం ఎక్కడుంటే అక్కడ ఎందుకు పోతున్నారు, వాళ్ళని కంట్రోల్ ఎందుకు చేయాలి. అయిన తర్వాత నేను కేసీఆర్ గారు ప్రతిపక్ష నాయకుని హోదా ఇచ్చినప్పుడు వాళ్ళు చేస్తున్న అన్ని కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలను, అంటే ఒకటి నేను చిత్తశుద్ధిని మెచ్చుకుంటా రేవంత్ రెడ్డి. ఎందుకంటే ఆయనే ఇప్పుడు ప్రజలు అబద్ధాలు చెప్తే నమ్ముతున్నారు. నేను అవే అబద్ధాలు చెప్పినాను, అబద్ధాలే చెప్తుంటే నేను ప్రజలు కోరుకుంటున్నది అది, నేను చెప్తున్నది అది చెప్తే నమ్ముతున్నారు. అందుకోసం రోజుకో కొత్తది చెప్తుంటాడు. ఇది దీంట్లో కేసీఆర్ కూడా ప్రతిపక్ష పాత్ర వహించడానికి బయటికి రావాలి. ప్రజలతోటి సంబంధం రోజు పెట్టమనంటే ఇప్పుడు ఏముంది, ప్రజలు వచ్చి కలవంటి ప్రతిపక్ష నాయకుని కూడా అధికార ముఖ్యమంత్రికి ఎంతో ప్రతిపక్ష నాయకుని కూడా సమస్యలు వచ్చినప్పుడు మాట్లాడుతుంది ప్రజా సమస్యల కోసం. అది లేకుండా నువ్వు ఫామ్ హౌస్లు ఉంటే అది మాత్రం మంచిగా. ఎందుకంటే ప్రతిపక్ష నాయకునిగా నువ్వు జీతం తీసుకుంటున్నావు, ఫ్లోర్లే ప్రతిపక్ష నాయకుని జీతం తీసుకుంటున్నావు, నీకు అధికారం ఆ స్టేటస్ ఉంది. ఆ స్టేటస్ ని కూడా రక్షించవలసిన బాధ్యత కేసీఆర్ది. అయిన తర్వాత దీంట్లో జాతిపిత అనుకుంటారా వాళ్ళు, టీఆర్ఎస్ వాళ్ళు ఏమనుకున్నా మాకు సంబంధం. మేము మాత్రం ఒక పార్టీ నాయకుడు ముఖ్యమంత్రి చేసిండు. తెలంగాణ ఉద్యమంలో భారతీయ జనతా పార్టీ పాత్ర ఉంది, కాంగ్రెస్ పార్టీ పాత్ర ఉంది, అందరు కలిస్తేనే వచ్చింది. అంతకుముందు కేసీఆర్ గారు ఎన్ని సంవత్సరాలు జరిగినా పార్టీ పరంగా చేస్తే రాలేదు. తర్వాత జేఏసీ ఏర్పాటు చేసి అన్ని పార్టీలను కలిపి తెచ్చిన తర్వాతనే ఉద్యమానికి ఊపు వచ్చింది. ఆ ఉద్యమం వల్ల వారి దాన్ని మేము ఇగ్నోర్ చేస్తలేము. కానీ ఇది మాత్రం నేను యాక్సెప్ట్ చేస్తలేను. జాతిపిత దానికి వీళ్ళన్నా ఆయన విమర్శించిన దాన్ని అసలే యాక్సెప్ట్ చేస్తలేము. ఎవరన్నా విమర్శించవచ్చు కానీ మేము విమర్శించవచ్చు కానీ ఆయన ఆ పార్టీలు ఉన్న రోజులు దేవుడు గొప్పవాడని చెప్పి మాట్లాడినటువంటి వ్యక్తి మళ్ళీ ఈ రోజు ఆ విధంగా మాట్లాడడం అనేది దురదృష్టకరమైన రాజకీయానికి నిదర్శనం. రైట్, ఓకే. పావని గౌడ్ గారు ఖచ్చితంగా మీరైనా నేనైనా తెలంగాణ సమాజమే కాదు యావత్ భారతదేశమైనా తెలంగాణ సాధన విషయంలో కేసీఆర్ పోరాట పటిమ కావచ్చు, కేసీఆర్ స్థానం కావచ్చు, ఎవరు కూడా కాదనలేనటువంటి అంశం. కాకపోతే కేసీఆర్ ఒక్కరు మాత్రమే తెలంగాణను సాధించారు అనడం కూడా తప్పు కదా అనేటటువంటి కామెంట్స్ ఎక్కువగా వినిపించేటటువంటి పరిస్థితి. ఏ రకంగా కేసీఆర్ కు మాత్రమే ఈ తరహా జాతిపిత లేదంటే ఇంకొక తరహా బిరుదులు ఇస్తూ ముందుకు తీసుకుపోతూ ఉంటారు. తొలి నుంచి కూడా కేసీఆర్ ను కూడా నడిపించినటువంటి ప్రొఫెసర్ జయశంకర్ లాంటి వ్యక్తులు కూడా ఉన్నారు కదా, వారందరినీ విస్మరించి కేవలం కేసీఆర్ ని మాత్రమే ఈ తరహా ప్రొజెక్ట్ చేయడం కరెక్ట్ కాదనే వాదనలు ఉన్నాయి. ఏం చెప్తారు, ఒప్పుకుంటారే?
ఇప్పుడు అంటే గోపాలకృష్ణ గోఖలే గారు మహాత్మా గాంధీని తీసుకొచ్చిండ్రు, స్వతంత్ర పోరాటం చేసేటట్టు చేసిండ్రు. జాతిపిత అయింది మాత్రం మహాత్మా గాంధీయే కదా. జయశంకర్ గారు కేసీఆర్ గారిని నమ్మిండ్రు. కేసీఆర్ గారితోటే తెలంగాణ సాధ్యం అవుతుంది అని కూడా ఎన్నో సందర్భాలలో చెప్పడం జరిగింది. అసాధ్యాన్ని సుసాధ్య చేసి చూపించింది కేసీఆర్ గారు. ఎంతో మంది 60 ఏండ్ల నుంచి కొట్లాడినా రాని తెలంగాణ ఇప్పుడు బాపు కేసీఆర్ గారు ఏదైతే పోరాటం చేసి యుద్ధం చేసి సకల జనులను సంబంధ వర్గాలను ఏకం చేసి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిండ్రు. ఇందాక మీరు అడుగుతున్నారు ఎంతో మంది అని అంటున్నారు కదా. ఎంతో మందిని ఏకం చేసింది ఒకే ఒక్కడు కదా, కేసీఆరే కదా. ఆనాడు జై తెలంగాణ అంటేనే పోలీసులు వచ్చి తీసుకుపోయేటోళ్ళు నక్సలేట్లు వీళ్ళు అది అనేసి తప్పుడు కేసులు పెట్టేటోళ్ళు అన్ని చూసే ఉన్నాం కదా మనము. కానీ కేసీఆర్ గారు తెలంగాణ కోసమే టిఆర్ఎస్ పార్టీని స్థాపించిండ్రు. తెలంగాణ రాష్ట్ర స్థాపనే ధ్యేయంగా ఆయన పోరాటం చేసిండ్రు కాబట్టి ఆయనతోటే సాధ్యమైంది. ఇప్పుడు అందరు అంటున్నారు మేం పోరాటం చేసినాం అని. కిషన్ రెడ్డి గారు కానీ పావని గౌడ్ గారు ఓకే అందరినీ ఏకం చేశారంటున్నారు, ఒప్పుకుంటాం, వాస్తవమే. కానీ ఏకం చేసిన వారిని తర్వాత అధికారంలోకి వచ్చిన తర్వాత చాలా మంది ఉద్యమకారులను ఏకాకులు చేసింది కూడా కేసీఆర్ కదా. అది ఒప్పుకోరా? ఏకాకులను చేసి ఉద్యమకారులు చాలా మందిని ఏకాకులను చేసి టీడీపీ నుంచి వచ్చినటువంటి చాలా మందిని పదవుల కోసం వచ్చిన వాళ్ళని మంత్రులు చేయలేదా? అది ఒప్పుకోరా? ఈటెల రాజేందర్ గారు ఎవరండి? శ్రీకాంతాచారి గారి తల్లికి ఎమ్మెల్యే టికెట్ ఇచ్చింది కేసీఆర్ గారు. కాంగ్రెస్ పార్టీ ఆయన మీద ఉత్తమ్ కుమార్ రెడ్డి గారిని పెట్టేసి వాళ్ళు గెలిచిండ్రు. వాళ్ళు కదా తెలంగాణ ఉద్యమకారుల ద్రోహుల పార్టీ కాంగ్రెస్ వాళ్ళు కదా. ఇప్పుడు ఎవరైతే కృష్ణయ్య గారి కుమార్తెను వాళ్ళ కృష్ణయ్య గారి కుటుంబాన్ని ఆదుకున్నది ఇప్పటి వరకు కూడా కృష్ణయ్య గారి కుటుంబంలో ఉన్న వాళ్ళ బిడ్డను ఇప్పుడు కేసీఆర్ పావని గౌడ్ గారు ఇప్పుడు కేసీఆర్ మీద అసలు కేసీఆర్ జాతిపతి ఏ రకంగా అవుతారని అడుగుతున్నటువంటి కడియం శ్రీహరి నుంచి తలసాని శ్రీనివాస్ యాదవ్ వరకు ఎర్రబెల్లి దయాకర్ రావు వరకు వీరంతా ఏ రకంగా వచ్చారు బీఆర్ఎస్ లోకి? అసలు ఇప్పుడు మొన్నటి వరకు కొంతమంది వరకు చెప్తున్నారు, కొన్ని పేర్ల వరకు చెప్తున్నారు. అసలు పేర్లన్నీ మర్చిపోతే ఎలాగా? ఏకం చేస్తామంటున్నారు కానీ చాలా మంది ఉద్యమకారులను ఏకాకి చేసింది కూడా కేసీఆర్ అనే విమర్శ ఉంది. నేను కూడా ఒక క్వశ్చన్ అడుగుతా. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీల ఆనాడు ఉద్యమంలో తెలంగాణ ఉద్యమంలో పొన్నం ప్రభాకర్ గారు తెలంగాణ ఉద్యమం కోసం పోరాటం చేసిండ్రు, శ్రీధర్ బాబు గారు చేసిండ్రు, మధు యాష్కి గారు చేసిండ్రు, వివేక్ గారు చేసిండ్రు. వీళ్ళందరినీ కాదని ఒక ఉద్యమ ద్రోహిని, ఒక రైఫిల్ ఎవరైతే తెలంగాణ ఉద్యమకారుల మీద రైఫిల్ ఎక్కుపెట్టినా ఒక రైఫిల్ రెడ్డిని తీసుకొచ్చి ముఖ్యమంత్రి స్థానాలలో కూర్చుండబెట్టింది నిజం కదా అండి? మరి వాళ్ళని ఎందుకు అంటలేరండి? ఒకటి నడవాలంటే కొన్ని జరుగుతా ఉంటాయి. రాజకీయ పార్టీ కదా, తెలంగాణ సాధించడమే ధ్యేయం అనుకున్నారు, తెలంగాణను సాధించిండ్రు. సాధించిన తర్వాత ఎన్నో కుట్రలు కుతంత్రాలు జరుగుతుంటే అవన్నిటిని అడ్డుకోవడానికి మాత్రమే ఏవైతే 50 లక్షల బ్యాగు సంచులతోటి పట్టపగలు దొరికిండ్రు కదా, ప్రభుత్వాన్ని కూల్చాలని చూసిండ్రు కదా, ఇంకొకరిని తీసుకొచ్చిర్రు కదా, గురువులను వాళ్ళను వీళ్ళను తీసుకొచ్చి అట్లా కూడా ఎమ్మెల్యేలను కొనుగోలు చేద్దామని చూసిండ్రు కదా. ఇవన్నీ తెచ్చిన తెలంగాణ రాష్ట్రాన్ని ప్రగతి పదంలో ముందటికి నడపాలి. పగలు ప్రతీకారాలు వద్దు అనే ఉద్దేశంతో కేసీఆర్ గారు చేర్పించుకోవడం జరిగింది. చేర్పించుకున్న తర్వాత ఆ గుంట నక్కలు, ఆ ఊసర వెల్లులు ఇప్పుడు అధికారం కోల్పోగానే కేసీఆర్ గారి మీద అవాకులు చెవాకులు పేలుతున్నారు. అధికారం కోసం వచ్చిన వాళ్ళు అధికారం లేకపోతే వెళ్ళిపోతారు. చిన్న లాజిక్ కదా. అధికారం కోసం వచ్చిండ్రు, అధికారం లేకపోతే వెళ్ళిపోతున్నారు. ప్రజలన్నీ గమనిస్తూనే ఉన్నారు కదా. మొన్నటికి మొన్న ఎవరైతే పార్టీలు మారిండ్రో వాళ్ళందరినీ కౌన్సిలర్లుగా ఎక్కడైతే పోటీ చేసిండ్రో ఓడించడం కూడా జరిగింది. రేపు రాబోయే రోజుల కడియం శ్రీహరి గారు ఇవాళ మాట్లాడిండ్రు కదా, ఆయనే మాట్లాడే దమ్ము ధైర్యం ఉంటే ఆయన ఏదైతే ఇప్పుడు ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి ప్రజాక్షేత్రంలోకి వచ్చి మాట్లాడాలని కోరుకుంటున్నాం. ఓకే మనం కాంగ్రెస్ వెర్షన్ విందాం. పావని గౌడ్ గారు కాంగ్రెస్ వెర్షన్ కూడా విందాం. మళ్ళీ వస్తాను మీ దగ్గరికి. మనకి కాంగ్రెస్ పార్టీ నుంచి సీనియర్ లీడర్ కత్తి వెంకటస్వామి గారు జాయిన్ అయ్యారు. వెంకటస్వామి గారు నమస్తే. నా ఆడియో క్లియర్ గా ఉందా మీకు? క్లియర్ అండి, క్లియర్. నమస్కారం. వెంకటస్వామి గారు, ఈ రోజు కడియం శ్రీహరి గారు మాట్లాడినటువంటి కామెంట్స్ మీరు వినే ఉంటారు. ముఖ్యంగా కేసీఆర్ గారికి సంబంధించి ఏ రకంగా తెలంగాణ జాతిపిత అని చెప్పుకుంటారంటూ కూడా ఆయన క్వశ్చన్ చేసినటువంటి అంశం. ఆ అంశంతో పాటు చాలా క్వశ్చన్స్ కూడా రేస్ చేశారు. ముఖ్యంగా అసలు ఈ తెలంగాణ జాతిపిత, ఎందుకంటే మీరు ఉద్యమం నుంచి ఉన్నారు, ఉద్యమంలో విస్తృతమైనటువంటి పోరాటం మీద ఉంది, మీరు ఉద్యమ నాయకులు కాబట్టి మీరు చెప్పాలి ఈ అంశానికి సంబంధించి ఏ రకంగా తెలంగాణ జాతిపిత చెప్పుకుంటారు అని క్వశ్చన్.
ఇప్పుడు ఎవరి పిచ్చి వాళ్ళకి ఆనందం అని ఒక సామెత ఉన్నది. ఎవరి ఆనందాన్ని మనం అడ్డుపడాల్సిన అక్కర్లేదు. ఈ తెలంగాణ జాతిపిత అనేటువంటి పదం ఆయన అభిమానులు అనుకుంటున్నారు. అదేమన్నా రూల్ అండ్ రెగ్యులేషన్ ఏం కాదు కదా, ఆర్డర్ అండ్ పాలసీ ఏం కదా. అది ఏ ప్రభుత్వం ప్రకటించలే, ప్రజా నాయకులు ప్రకటించలే. ఇప్పుడు చెల్లెలు చెప్పింది, గోఖలే గారు అట్లాంటి పెద్ద నాయకులు ఎవరైనా చెప్పలే, ఎవరు చెప్పలే. ఆయనకు సంబంధించినటువంటి అభిమానులు అనుకుంటున్నారు. ఇప్పుడు నాకు ఒక అనుభవం ఉన్నది సార్. డ్యూరింగ్ ద మూమెంట్ నేను, జయశంకర్ గారు, కోదండరామ్ గారు కలిసి తిరిగేది. మేము అది జయశంకర్ సార్ నేను తాండూరు వెళ్ళాము. దాని తర్వాత తాండూరు నుంచి సారు కోదండరామ్ గారు కూడా. సో జయశంకర్ సారు మీటింగ్ తర్వాత వెళ్ళిపోయినారు కారులో. సో మేము ఉండిపోయినాం, నేను కోదండరామ్ గారు ఉండిపోయినాం. మాతో పాటు ఇంకో కొంతమంది మిత్రులు ఉన్నారు, ఉద్యమ మిత్రులు ఉన్నాయి. సో మేము చాలా లేట్ అయిపోయింది. మేము వస్తున్నామని ఎదురు చూస్తే తరూర్ అనుకుంటా ఊరి పేరు, మధ్యలో ఆడ వెయిట్ చేస్తున్నాం. అంటే మేము వెయిట్ చేసి రాత్రి 1:30కి వి రీచ్డ్ తరూర్ సార్. సో ఎట్ దట్ టైమ్ ఆల్సో టోటల్ ఊరంతా ఉన్నది సార్. ఆ సందర్భంగా నేను చెప్పిన సార్ కోదండరామ్ గారికి, సార్ మనం తెలంగాణ అంటే మీరు కానీ నేను కానీ స్వాతంత్ర ఉద్యమంలో గాంధీజీ కోసం ఇట్లా రాత్రులు ఎదురు చూసినట్టుగా మేము చూసినాం సార్. ఇలా మీకోసం కూడా చూస్తున్నారు సార్ అనేది నేను చెప్పాను. అంటే ఆ సందర్భాన్ని బట్టి మనం పోల్చుకుంటాం. సో అట్లాగే కేసీఆర్ గారి యొక్క తెలంగాణ ఉద్యమ కాంట్రిబ్యూషన్ నోబడీ కెన్ క్వశ్చన్ అండి. నేను కాంగ్రెస్ పార్టీ లీడర్ గానే చెప్తున్నా, కాంగ్రెస్ లో ఉన్న వాళ్ళందరం కూడా కేసీఆర్ గారి యొక్క ఉద్యమ యొక్క కాంట్రిబ్యూషన్ ను మేము కాంగ్రెస్ లో ఉన్నటువంటి రాహుల్ గాంధీ నుంచి నా దాకా ఎవరం క్వశ్చన్ చేయం ఖచ్చితంగా. బట్ రాజకీయమైనటువంటి విభేదం ఏదైతుందో, అంటే స్వరాష్ట్రం వచ్చిన తర్వాత ఇందాక మీరు చెప్పారు కదా, పావని గారు సమర్థించుకుంటున్నారు, కొంతమందిని మేము చేర్చుకున్నాం వాళ్ళందరూ. ఇప్పుడు తలసాని శ్రీనివాస్ యాదవ్, అమ్మా పావని, తలసాని శ్రీనివాస్ యాదవ్ కేసీఆర్ గారిని పట్టుకొని ఎన్నెన్ని మాటలు అన్నాడో, ఎంత నీచంగా మాట్లాడిండో మనం చూసినాం ఆ యుద్ధంలో. అప్పుడు కట్టెల శ్రీనివాస్ యాదవ్ అని ఒక అబ్బాయి ఉండే పాపం, అతను సుచిత్ర సెంటర్ లో ఇస్తా, నేను మీకు అవకాశం ఇస్తా, మనం మాట్లాడదాం ప్లీజ్. ముగ్గురే కదా ఉన్నది. నేను క్వశ్చన్ చేస్తలేను నిన్ను, మీరు చిన్నవాళ్ళు కూడా, ఏజ్ లో చిన్నవాళ్ళు కాబట్టి నేను మీకు మీ అవగాహన ప్రకారం మీరు చెప్తున్నారు. నేనేమంటున్నా అంటే తలసాని శ్రీనివాస్ యాదవ్ యొక్క దాడిలా ఆల్మోస్ట్ కట్టెల శ్రీనివాస్ యాదవ్ చనిపోతాడా అనిపించింది సుచిత్ర దగ్గర జరిగిన దాడి. అట్లాగే తుమ్మల నాగేశ్వరరావు ఇలా మాతోటే ఉన్నారు. తుమ్మల నాగేశ్వరరావు గారు మమ్మల్ని, మేము తెలంగాణ కోసం వెళ్తే మమ్మల్ని కూచిమంచి దాటనీయలేదు, లోపలికి రానియలేదు. అక్కడ కూడా మా మీద దాడి జరిగింది. ఇట్లా తెలంగాణ ఉద్యమానికి ఎవరైతే అడ్డు నిలబడ్డారో వాళ్ళందరినీ కూడా కేసీఆర్ కారణాలు ఏమని చెప్పినా కూడా నైతికత కాదు. ఆ రోజు ఉద్యమ యాంకర్ గారు అన్నట్టుగా ఉద్యమంలో నీకు వెన్నుదన్ను నిలబడ్డ వాళ్ళందరినీ కూడా కోదండరాం దగ్గర నుంచి మొదలుకొని చిన్నవాళ్ళు, నాలాంటి చిన్నవాళ్ళ దగ్గర అందరినీ కూడా మీరు ఇగ్నోర్ చేసి ఉద్యమ ద్రోహులను ఎంబడి తీసుకోవడం వల్ల కేసీఆర్ తన యొక్క అస్తిత్వాన్ని, తన యొక్క గొప్పతనాన్ని తనే చంపేసుకున్నాడు. ఆయన ఇలా బదనాం కావడానికి కారణం ఎవ్వరు కాదు, స్వయం కృతాపరార్థం. ఆయన చేసినటువంటి సీఎం అయిన తర్వాత ఆయన చేసినటువంటి తప్పుల కారణంగా, తప్పు నిర్ణయాల కారణంగా, ప్రజల పట్ల ఆయన చూపిన వివక్ష కారణంగా, ఉద్యమకారుల పట్ల ఆయన చూపిన వివక్ష కారణంగా, ఆ తర్వాత నేను మిగతా వాళ్ళంటి పదాలు ఉపయోగించలేను కానీ ఈ ఉద్యమ ద్రోహులు అయితే, ఉద్యమానికి వ్యతిరేకులు అయినటువంటి వాళ్ళందరినీ అక్కున చేర్చుకొని వాళ్ళని అందరం ఎక్కించు, అక్కున చేర్చుకుంటే పర్వాలే, అందరం ఎక్కించిన వాళ్ళే. ఎవరండి రాజేశ్వర్ రెడ్డి ఈజ్ అ డెడ్ అగెన్స్ట్ సిపిఎం ప్రోడక్ట్ అండ్ ఈజ్ జడ్జ్ అగెన్స్ట్ ది తెలంగాణ మూవ్మెంట్. సకల జనుల సమ్మెలో ఐఎమ్ ద పర్సన్ హూ ట్రై టు కన్విన్స్ హిమ్. ఆ రోజు రమేష్ ఉండే, ఇది వాళ్ళ ఇంజనీరింగ్ కాలేజ్ సంబంధించి, ఆ అరోరా రమేష్ కొద్దిగా ముందుకు వచ్చినాడు కానీ రాజేశ్వర్ రెడ్డి ముందుకు రాలేదు ఆ రోజు మాకు సహకరించడానికి ఏది సకల జనుల సమ్మెలో. సో అట్లాంటి వాళ్ళను ఎక్కడ అందరం ఎక్కిచ్చినాడు, ఎక్కడ పోయాడు. శ్రీహరి గారిని ఇవాళ శ్రీహరి గారు తిట్టున్నారు. ఎవరండి శ్రీహరి?
శ్రీహరి ఎంత వ్యతిరేకించిండు తెలంగాణ ఉద్యమానికి శ్రీహరి గారిని. మా పార్టీలో వాళ్ళు ఉండొచ్చన్నమ్మా, కానీ వీళ్ళందరినీ కూడా ముందు తెలంగాణ ట్రాక్ ఎప్పించి తెలంగాణను ఆయన దోచుకుంటూ ఆయనతో పాటు వీళ్ళందరూ దోచుకునేటట్టు చేసినటువంటి వ్యక్తి ఆయనే. తెలంగాణ సాధకుడు ఆయనే. తెలంగాణకు పెద్ద లాస్, పెద్ద ద్రోహం చేసింది కూడా కేసీఆర్ గారు. తెలంగాణ సాధన విషయంలో నాకు అన్న చెప్పినాడు, బీజేపీ చెప్పినాడు, కాంగ్రెస్ ఉంది, బీజేపీ ఉంది. సుష్మా స్వరాజ్ గారి యొక్క కాంట్రిబ్యూషన్ మనం ఎవరన్నా ఇమాజిన్ చేయగలా? అంత అంటే మొత్తం పార్టీ అంత వ్యతిరేకం ఉంటే సుష్మా స్వరాజ్ సీ ద ఓన్లీ వన్. మీరు సోనియా గాంధీకి నేను పెద్దమ్మ అంటే నన్ను చిన్నమ్మనన్నానండి అన్నది. బట్ ఆర్ కాంట్రిబ్యూషన్ యాజ్ ఏ అపోజిషన్ లీడర్ ఈస్ చిన్న విషయం కాదు. సుష్మా స్వరాజ్ గారు లేకపోతే తెలంగాణ లేదు, కేసీఆర్ గారు లేకపోతే తెలంగాణ లేదంటున్నాం, సోనియా గాంధీ గారు లేక అంటే సమిష్టి యొక్క కృషి కారణంగా ఇలా వచ్చింది. ఎవరిని మనం తక్కువ చేయొద్దు, కేసీఆర్ గారిని కూడా తక్కువ చేయదు. రాజకీయ విమర్శ వేరు, తెలంగాణ ఉద్యమ పార్టీ వేరు. తెలంగాణ ఉద్యమ పార్టీకి సంబంధించినటువంటి దాంట్లో చాలా గౌరవం కేసీఆర్ గారికి కావచ్చు, సుష్మా స్వరాజ్ గారు కావచ్చు, లేకపోతే బీజేపీ వాళ్ళకి కావచ్చు, కాంగ్రెస్ వాళ్ళకి కావచ్చు, ఇంకా మిగతా ప్రజా సంఘాలు అన్నిటికి కూడా దక్కుతుంది. కోదండరాం లాంటి వాళ్ళు కావచ్చు, స్వామి గౌడన్న లాంటి వాళ్ళు కావచ్చు. ఉద్యోగాలను పలాంగన పెట్టినాం మా పావని, మేము మమ్మల్ని డిస్మిస్ చేసే పరిస్థితి వచ్చింది. ఆ డిస్మిస్ చేసిన రోజు ఊంకరించింది ఎవరు? కేసీఆర్ గారే. ఖబర్దార్ మా ఉద్యోగస్తులను ముట్టుకుంటే అంటే ఆ కిరణ్ కుమార్ రెడ్డి ఆగిపోయినాడు. సో ఇవాళ మనం సెగ్రిగేట్ చేయలేని పరిస్థితి ఏమైందంటే ఉద్యమానికి వ్యతిరేకులు అందరూ వచ్చి ఇటు కాంగ్రెస్ ను, అటు బీజేపీని, ఇటు టిఆర్ఎస్ ను అన్నిట్లలో వాళ్ళదే డామినేషన్ అయిపోయింది. దురదృష్టం ఏంటంటే కొట్లాడిన వాళ్ళందరం పక్కన ఉన్నాము, వ్యతిరేకించిన వాళ్ళందరూ కూడా ఇలా పదవులలో ఉన్నారు. అది ఏ పార్టీకి ఎగ్జామ్షన్ లేదమ్మా, ఏ పార్టీకి ఎగ్జామ్షన్ లేదు. కాబట్టి ఒకవేళ అంటే కేసీఆర్ గారిని జాతిపిత అంటారా అనరా ఇంపార్టెంట్. నేను నా వ్యక్తిగతంగా నేనేమనంటే జాతిపిత అని గాంధీజీ గారిని ఒక ఐకాన్ గా పెట్టుకున్నాను నేను. ఇక కాబట్టి ఎంతమందినో జాతిపితలని మనం పెట్టుకోలేము. వారి విషయంలో కూడా ఇంకా కాంట్రవర్సీ ఉన్నప్పటికీ, బట్ ఇట్ ఈస్ ఎస్టాబ్లిష్డ్ టుడే ద గాంధీజీ ఇస్ ఐకాన్ ఆఫ్ ది ఇండియన్ జనరేషన్స్. ఆయన ఒక జాతిపిత. ఇక ప్రతి తెలంగాణకు జాతిపిత, లేకపోతే కర్ణాటక జాతిపిత అని అంటే కొద్దిగా కన్ఫ్యూజన్ అవుతుంది. సరే, వాళ్ళ ఉత్సాహం కొద్ది వాళ్ళు పిలుచుకున్నా కూడా ఎవరిని నొప్పించాల్సిన అక్కర్లేదు సార్. ఎవరు ఉత్సాహం వాళ్ళది, వాళ్ళు ఏం పిలుచుకున్నా మాకు అభ్యంతరం లేదు. మేమేం ఆయన ఇట్లా పిలవద్దు అట్లా పిలవాలని అని అంటలేము. వాళ్ళు కూడా కొద్దిగా ఇప్పుడు కేటీఆర్ గారు కావచ్చు, లేకపోతే మిగతా మిత్రులు కూడా కావచ్చు, కొద్దిగా అద్దులు దాటి మాటలు. ఆయన ప్రతిదానికి మరి ఆయన పెద్దాన్ని ఎందుకు లాగుతున్నారు? ఆయన పోయి హాయిగా రెస్ట్ తీసుకుంటున్నాడు కదా ఫామ్ హౌస్ లో, రెస్ట్ తీసుకొనియండి పాపం. ఆయనని ఎందుకు ప్రతిదానికి ఆయన లాగేసి ఆయన పేరు చెప్పుకొని మీకేమైనా దమ్ముంటే మీరు కొట్లాడండి, ప్రజా సమస్యలు కొట్లాడండి, అది చేయండి. కానీ అనవసరంగా ఈ వాళ్ళని తీసుకొచ్చి జాతి పిత్తలని ఇంకో అంటే ఇది ప్రజలకు ఏ రకంగా, ప్రజలకు గాని, ప్రజా సమస్యలకు గాని, రాష్ట్ర అభివృద్ధికి గాని, సంక్షేమానికి గాని ఏ విధానికి ఉపయోగపడనటువంటి చర్చ సార్ ఇది. రైట్. రామరెడ్డి గారు మరో ముఖ్యమైనటువంటి పాయింట్ కూడా ఈరోజు కడియం శ్రీహరి గారు మాట్లాడినటువంటి అంశం, తెలంగాణ సెంటిమెంట్ కి సంబంధించి ఎన్నాళ్ళి సెంటిమెంట్ ని అడ్డం పెట్టుకుని రాజకీయం చేస్తారంటూ కూడా ఆయన క్వశ్చన్ చేసినటువంటి పరిస్థితి. తెలంగాణ రాష్ట్ర సాధన అయిపోయింది, ఇప్పటికీ కూడా సెంటిమెంట్ అడ్డు పెట్టుకుని రాజకీయాలు చేస్తున్నారు. మీ ఇంట్లో, మీ కుటుంబంలో ఎవరి మీదైనా కేసులు నమోదైతే రాష్ట్రానికి అన్యాయం చేసినట్టు హడావిడి చేస్తున్నారు అంటూ కూడా ఆయన క్వశ్చన్ చేసినటువంటి పరిస్థితి. దీని మీద ఏం చెప్తారు రామరెడ్డి గారు? కేసీఆర్ తెలంగాణ ఉద్యమం కాదు. రామరెడ్డి గారు ఒక్క నిమిషం, వెంకటస్వామి గారు ఒక్క పాయింట్ ఏదో యాడ్ చేస్తారంట. తెలంగాణ సెంటిమెంట్ తెలంగాణ రాష్ట్రం ఉన్నంత వరకు ఉంటది. ఎవరికి అధికారం లేదు. తెలంగాణ సెంటిమెంట్ ఎవరు ఎన్కాజ్ చేసుకుంటున్నారు? తెలంగాణ అనేటువంటి భావన, ఆ భావనను తెలంగాణ యొక్క స్వాభిమానం, అది తెలంగాణ సెంటిమెంట్ కాదు. అది తెలంగాణ ఆత్మగౌరవాన్ని ఎవరు చంపలేరు. ఏ పార్టీ చంపలేదు, ఏ వ్యక్తి చంపలేడు, ఏ వ్యక్తి క్వశ్చన్ కూడా చేయొద్దు. అది శ్రీహరి గారు కావచ్చు, నేను కావచ్చు, కేసీఆర్ గారు కావచ్చు, లేకపోతే భారతీయ జనతా పార్టీకి సంబంధించిన కిషన్ రెడ్డి సాబు కావచ్చు, ఎవరు కావచ్చు. తెలంగాణ ఇస్ తెలంగాణ. అభిమానం ఉండొద్దంటారు ఏందండి? కానీ బీఆర్ఎస్ ఓన్ చేసుకుంటుంది అనేది ఆయన అభ్యంతరం. బీఆర్ఎస్ ఏ రకంగా ఓన్ చేసుకుంటుంది అనేది ఆయన అభ్యంతరం. ఓకే, నేను మళ్ళీ మీకు అవకాశం ఇస్తాను. ఒకసారి రామరెడ్డి గారు వెర్షన్ విందాం. రామరెడ్డి గారు కంటిన్యూ. ఒకటండి, తెలంగాణ అనేది
టిఆర్ఎస్ అనేది పొలిటికల్ ఉద్యమం అప్పుడు ఉంది. ఉద్యమం తర్వాత ఆయనే చెప్పింది ఒక రాజకీయ పార్టీ, ఇందులో అందరూ ఉంటారు, అన్ని అయిపోతాయి. ఇప్పుడు సెంటిమెంట్ గురించి వాళ్ళు పార్టీ ఓన్ చేసుకున్నందుకు వీల్లేదు, అయిపోయింది, ఇది గతించిపోయింది. ఆ రోజు ఉద్యమాల్లో ముందరున్నాడు, అన్ని పార్టీలు సపోర్ట్ చేస్తేనే వచ్చింది. ఈడ ఎవరు సపోర్ట్ చేయని వాళ్ళందరూ ఇవాళ అధికారంలో వెంకటస్వామి గారు చెప్పింది 100% కరెక్ట్. మనం ఒకటే అడుగుతున్నాం, తెలంగాణలో ఏది జరిగినా ఇప్పుడు రాజకీయ పార్టీగానే చేయాలి, కానీ తెలంగాణకి అది అంట కడుతున్నాం. అది అంట కట్టడం తప్పు. వాళ్ళు ఉన్నప్పుడు, అధికారం వాళ్ళు ఉన్నప్పుడు, తెలంగాణ వాళ్ళు కోదండరాం గారు ఇల్లు వాళ్ళకి వచ్చినప్పుడు తెలంగాణ అన్యాయం చేసినట్టు అయిందా కాదా? అది ఆ రోజు వీళ్ళని అరెస్ట్ చేస్తే ఏదైతే జరుగుతుందో జేఏసీ చైర్మన్ ఉంటే కేసీఆర్ పెట్టిరా ఎవరు పెట్టిరా, ఆయన ఇల్లు తలుపులు వాళ్ళు కొట్టిన రోజు బాధపడద్దా మీరు? తెలంగాణ వాదులు అంటే టీఆర్ఎస్ ఆ తప్పులు చేయలేదా? అన్ని ఏదైతే ఉందో కేసీఆర్ గారు అధికారంలో వచ్చినాక అంతకుముందు చెప్పారు, మనం ఇందిరా పార్క్ దగ్గర ధర్నా చౌక్ ఎత్తేస్తుంది. ఏందండి, ఉద్యమంకి వెళ్ళి వచ్చిన పార్టీ ధర్నా చౌక్ ఎత్తేస్తుందా? అంటే ఇప్పుడు ఇంతకుముందు భవానీ గౌడ్ గారు అన్నారు, కేసీఆర్ సోనియా గాంధీని అన్నారు, వాళ్ళని మంచిగా లేరని మిమ్మల్ని తెచ్చారు. మిమ్మల్ని తెస్తే మీరు అదే చేస్తారు. కడియం శ్రీగారు అట్లా తిట్టినోళ్ళని, తలసాని శ్రీనివాస్ యాదవ్ను, దానం నాగేందర్ రోడ్డు మీద బట్టి కొట్టిండు టీఆర్ఎస్ ఉద్యమకారులను. అలాంటి వాళ్ళందరినీ మీరు హక్కున చేసుకుంటారు, తనులు తిన్న వాళ్ళని బయటికి పెడతారు. ఇన్నయ్య గారు కానీ ఎవరు చాలా మంది ఉన్నారు తెలంగాణ ఉద్యమం, ఎన్ఎం శ్రీనివాస్ రెడ్డి గారు కానీ మేము కానీ పార్లమెంటు స్ట్రీట్ పోలీస్ స్టేషన్లో తెలంగాణ బిల్లు పెట్టే రోజు అరెస్ట్ అయిన ఉన్నాం. అయిన తర్వాత వీళ్ళందరినీ ఎవరిని ఇది చేయకుండా తన సొంతం ఎవరైతే మెచ్చుకుంటారో భజన పరులను జమ చేసుకున్నాడు, ఉద్యమకారులను దూరం కొట్టిండు. అందుకోసం ఈ రోజు అదిగాక టీఆర్ఎస్కి వెళ్ళి బీఆర్ఎస్ మారిన తర్వాత దట్ ఇస్ ఏ పొలిటికల్ పార్టీ, పొలిటికల్ విమర్శలు చేస్తారు. విమర్శలు చేసి దానికి తెలంగాణకు సంబంధం పెట్టి ఏదో తెలంగాణను అంటున్నట్టు అంటే తప్పుడు విధానం. అందుకోసం దాన్ని ఎవరు కూడా ఆ స్టాండ్ తోటి మాట్లాడితే అది మాకు నష్టం కాదు, తెలంగాణ టీఆర్ఎస్ పార్టీకే నష్టమైంది. తెలంగాణ ప్రజలు కూడా అర్థం చేసుకున్నారు, అయిపోయింది. తెలంగాణ తెచ్చిన తర్వాత ఇప్పుడు రాజకీయ పార్టీ అన్నప్పుడు కాంగ్రెస్ పార్టీ అందరూ బీఆర్ఎస్ పార్టీ అంతే, బీజేపీ అంతే. పొలిటికల్ విమర్శనే ఉండాలి. రామరెడ్డి అన్న టిఆర్ఎస్ వాళ్ళకు పేటెంట్ హక్కేం లేదు. నేను అదే చెప్తున్నా, పేటెంట్ అందరిది ఇది. తెలంగాణ కానీ వాళ్ళని పట్టుకుంటే తెలంగాణకు అన్యాయం. తెలంగాణ ఉద్యమకారులకు ఈపులు వలిగిన రోజు ఎవరు లేరు కదా. అందుకోసం ఈ టిఆర్ఎస్ గవర్నమెంట్ లో తెలంగాణ వాళ్ళు ఉద్యమకారులకు చాలా మందికి చాలా అన్యాయాలు జరిగినాయి. వాటి అన్నిటికీ తెలంగాణ వాదాన్ని జోడిస్తే వాళ్ళకు జోడిస్తే వీళ్ళకు కూడా జోడించుకున్నట్టు ఉంటుంది. కానీ ఈ రోజు అయిపోయింది. తెలంగాణ సెంటిమెంట్ అనేది కేసీఆర్ పొలిటికల్ పార్టీగా అన్యాయం చేసిరు, చైర్మన్లను మున్సిపల్ ఎలక్షన్ల అవి నేర్పిందంతా కానీ నువ్వు భస్మాసురు అస్తమైంది. కేసీఆర్ గారే చేసిరు ఇలాంటివన్నీ. ఒక్కొక్కరిని మనం చూసినాం, తుక్కుడాలో ఏం జరిగింది, ఎక్స్ అఫిషియో మెంబర్లను తెచ్చి ఈ రాజకీయ లబ్ధి కోసం వాళ్ళు చేసిన దాన్నే వాళ్ళ బాటలనే వీళ్ళు నడుస్తున్నారు. అంతా కూడా ఒకటి నాకు తెలిసింది ఏంటంటే వీళ్ళంతా కూడా తెలుగుదేశం స్కూల్లో చదువుకొని వచ్చిన వాళ్ళే. రైట్, ఓకే ఓకే. పావని గౌడ్ గారు కేసీఆర్ ఆ స్కూల్లో చదివి తెలుగుదేశం స్కూల్ కు వెన్నుపోటుదారుడే వీళ్ళ స్కూల్లోకి వచ్చున్నాడు. మరి అన్ని ఒకటే స్కూల్లో క్లాస్ టీచర్ ఒకరే, హెడ్ మాస్టర్ ఒకరే, వాళ్ళ దగ్గర చదువుకొని వచ్చిన వాళ్ళే ఇవాళ మొత్తం. పావని గౌడ్ గారు నా క్వశ్చన్ వినాలి. పావని గౌడ్ గారు రామరెడ్డి తెలుగుదేశం మీతోటే ఉన్నది ఇప్పుడు. రాజకీయ పార్టీల పరంగా అలయన్సులు ఉండొచ్చు, కానీ వాళ్ళు ఎవరి జాగ్రత్తలో వాళ్ళు ఉంటారు, దాంట్లో తప్పు లేదు. కానీ మేము అలయన్స్ ఉన్నంతలో స్కూల్లో చదువుకున్నాం కాదు, మా ఐడియాలజీ వేరు, వాళ్ళ ఐడియాలజీ వేరు. రైట్, ఓకే ఓకే రామరెడ్డి గారు. చాలా మంది ఉన్నారు రామరెడ్డి. పావని గౌడ్ గారు కేసీఆర్ కుటుంబం మీద కేసులు పెడితే తెలంగాణకు అవమానించినట్లు ఏ రకంగా అవుతుంది? ఇది కడియం శ్రీహరి గారి క్వశ్చన్. ఏం చెప్తారు, ఆన్సర్ ఏం చెప్తారు పావని గౌడ్ గారు? ఇప్పుడు అంటే బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు అన్నారా లేకపోతే కాంగ్రెస్ పార్టీ వాళ్ళు అంటున్నారా ఆ మాట? కడియం శ్రీహరి గారి కామెంట్ అది. ఏ రకంగా కేసీఆర్ కుటుంబం మీద కామెంట్స్ చేస్తే ఏ రకంగా తెలంగాణను అవమానించినట్లు అవుతుంది? ఇది కడియం శ్రీహరి గారు ఈ రోజు అడిగిన క్వశ్చన్. అదే యాంకర్ గారు, ఇప్పుడు కడియం శ్రీహరి గారు బీఆర్ఎస్ పార్టీలో ఉన్నారా కాంగ్రెస్ పార్టీలో ఉన్నారా? అది మీరు చెప్పాలి, ఆయన చెప్పాలి. ఆయన ఒప్పుకున్నట్టున్నారు, బరాబర్ నేను పార్టీ మారినా అని. ఈ రోజు అదే డెవలప్మెంట్ కోసం బరాబర్ నేను పార్టీ మారినా అన్నారు. ఆయన పార్టీ మారినా అని చెప్పుకుంటున్నాడు, కానీ స్పీకర్ దగ్గరికి పోయేసరికి పార్టీ మారలేదని అవి వస్తున్నాయి కదా.
ఇప్పుడు ఏదైతే జరుగుతుందో తెలంగాణలో ప్రతి ఒక్కరూ తెలంగాణ రాజకీయాలను దేశవ్యాప్తంగా తెలంగాణ రాష్ట్రంలో ఉన్న విద్యావంతులు ఉద్యమకారులు మళ్ళొక్కసారి కూడా చూస్తూనే ఉన్నారు. ఇప్పుడు సమిష్టి కృషి వల్ల వచ్చింది అనేసి వెంకటస్వామన్న గారు అన్నారు. సమిష్టి చేసింది ఎవరండి? అందరినీ ఏకీకృతంగా నడిపింది ఎవరండి? కేసీఆర్ గారు కదా. ఆనాడు జై తెలంగాణ అంటే సంపుడో సచ్చుడో లేకపోతే జైళ్ళల్లో పెట్టుడో నరుకుడో ముక్కలు చేసుడో అట్లుంటుండే. ఆనాడి కాలంలో ఏటికి ఎదురీడినట్టు బాపు కేసీఆర్ గారు ఒక్కడిగా బయలుదేరి టీఆర్ఎస్ మీరు మళ్ళీ అక్కడికే వస్తున్నారు. పావనిగౌడ్ గారు మీరు మళ్ళీ అక్కడికే వస్తున్నారు. కేసీఆర్ కాంట్రిబ్యూషన్ విషయంలో, ఏకీకరణ విషయంలో, ఉద్యమకారులందరినీ ఏకీకరణ చేయడం విషయంలో, కేసీఆర్ ఉద్యమంలో కేసీఆర్ కాంట్రిబ్యూషన్ విషయంలో ఎవరికి ఏ రకమైనటువంటి సందేహం లేదు, ఎవరికి ఎలాంటి డిస్ప్యూట్ లేదు. కానీ తెలంగాణ వచ్చిన తర్వాత ఏం చేశారు? దాని మీద క్వశ్చన్ చేస్తున్నారు. తెలంగాణ వచ్చిన తర్వాత ఏం చేసిండ్రు అనేది ఈటల రాజేందర్ గారిని అడిగితే తెలుస్తుందండి, గెల్లు శ్రీనివాస్ యాదవ్ గారిని అడిగితే తెలుస్తుందండి, బల్క సుమన్ గారిని అడిగితే తెలుస్తుందండి, గ్యాదర్ కిషోర్ గారిని అడిగితే తెలుస్తుందండి, మధుసూదనాచారి గారిని అడిగితే తెలుస్తుందండి. ప్రతి ఒక్క తెలంగాణ ఉద్యమకారులైన మన స్వామి గౌడ్ అన్న గారిని అడిగినా, శ్రీనివాస్ గౌడ్ అన్న గారిని అడిగినా, వీళ్ళందరిని అడిగినా కూడా తెలుస్తుంది. తెలంగాణ ఉద్యమకారులకు ఎలాంటి స్థానాన్ని ఇచ్చి గౌరవించుకున్నారో కేసీఆర్ గారు అనేది తలసాని శ్రీనివాస్ యాదవ్ అడిగితే తెలుస్తుందా? తలసాని శ్రీనివాస్ యాదవ్, తుమ్మల నాగేశ్వరరావును, వెంకటేశ్వరరావును వీళ్ళందరినీ అడిగితే తెలుస్తుందా? ముందు వాళ్ళకి చెప్పు, ముందు వాళ్ళకి చెప్తాను. ముందు 10 సంవత్సరాలు చెప్తే ఇప్పుడు నేను చెప్తా. ముందు చెప్తే చెప్పు. నీళ్ళ వాటర్ గురించి పెద్ద సబ్జెక్ట్. కృష్ణా జలాల మీద ఢిల్లీలో కృష్ణా జలాలు ఇవన్నీ ఒక్క నిమిషం వెంకటస్వామి గారు ఒక్క నిమిషం ప్లీజ్. రామరెడ్డి గారు, వెంకటస్వామి గారు ఒక్క నిమిషం ఆగాలి. పావనిగౌడ్ గారు నా క్వశ్చన్ వినాలి. పావనిగౌడ్ గారు నా క్వశ్చన్ వినాలి. అధికారంలోకి వచ్చిన తర్వాత సంగతే నేను ఒక్క క్వశ్చన్ అడుగుతున్నాను. ఉద్యమాల పురిటిగడ్డ అంటాం మనం ఉస్మానియా యూనివర్సిటీని. అధికారంలోకి వచ్చిన తర్వాత, తెలంగాణ ఏర్పడిన తర్వాత ముఖ్యమంత్రి హోదాలో ఒక ఉద్యమ కీలక నాయకుడిగా కేసీఆర్ గారు ఉస్మానియా యూనివర్సిటీకి ఎన్నిసార్లు వెళ్ళారు? ఎందుకు వెళ్ళలేదండి? ఎన్నిసార్లు వెళ్ళారు? ఎందుకు వెళ్ళలేదండి? వెళ్ళలేదా అనేది మొన్న రేవంత్ రెడ్డి గారు ఏదైతే డబ్బులు ఇచ్చినా అని చెప్పుకున్నాడో, ఏదైతే ఆయన తప్పు దానికి సంబంధం లేదు. మీరు మాట్లాడుతుంటే నేను మధ్యలోకి రాలేదు. నేను మాట్లాడుతుంటే మీరు మధ్యలోకి రాకండి. నేను ఒక ఉద్యమకారుని బిడ్డగా మీరు ఒక ఉద్యమకారులు కాబట్టి గౌరవిస్తున్నా. ఓకేనా? మీరు మాట్లాడుతుంటే కేసీఆర్ గారు ఉస్మానియా యూనివర్సిటీకి పోయింది నిజమా కాదా? ఏమన్నంటే కేసీఆర్ గారు ఉద్యమ ద్రోహి, కేసీఆర్ గారు ఉద్యమకారులకు ద్రోహం చేసిండ్రు. ఒకరిద్దరికి అన్యాయం జరిగినంత మాత్రాన అందరు ఉద్యమకారులకు అన్యాయం చేసినట్టేనా అండి? బల్క సుమన్ గారు ఎవరండి? బల్క సుమన్ గారు ఎవరు? ఈనాడు బల్క సుమన్ క్యాతనపల్లిలో ఏం జరుగుతుంది? జగ్గారెడ్డి పోలీసులను తిడతారు, అరవింద్ గారు పోలీసులను తిడతారు. కానీ కాంగ్రెస్ పార్టీ నాయకులకు బీఆర్ఎస్ పార్టీలో ఉన్న ఉద్యమకారుడైన దళిత బిడ్డ అయిన సుమనే కనిపించి ఆయనను 14 రోజులు రిమాండ్ కు పంపించడం జరుగుతుంది. ఏ ఉద్యమకారుడన్నా, ఒక ఉద్యమకారుడు విద్యార్థికి ఇలాంటి అన్యాయం జరుగుతుంది అని ఎవరైనా మాట్లాడిండ్రా? క్యాతనపల్లిలో 22 సీట్లుంటే 14 సిపిఐ కాంగ్రెస్ గెలిస్తే ఇదేంటంటే ఇది కేసీఆర్ గారు ఉస్మానియా యూనివర్సిటీకి పోయింది కాదా? ప్రణబ్ ముఖర్జీ గారు కేసీఆర్ గారు ఉస్మానియా యూనివర్సిటీకి పోయింది కాదా? మొన్నటికి మొన్న రేవంత్ రెడ్డి పోయి ఏదైతే ఓపెనింగ్ చేసిండో అది కేసీఆర్ గారి విడుదల చేసినాయి కాదా? ఏమన్నంటే కేసీఆర్ గారు ఉద్యమకారులకు అన్యాయం చేసి అదే రాజకీయ పార్టీ నడవాలంటే నడవలే కదా కేసీఆర్ గారు.
మరో విషయం పావనిగౌడ్ గారు మీరు అన్నదానికే నేను చెప్తున్నాను పావనిగౌడ్ గారు మీరు అన్నదానికే నేను చెప్తున్నాను. ఇప్పుడు ఏ అంశం వచ్చినా కూడా తెలంగాణ అనేటువంటి అంశం లేదంటే ఉద్యమ సమయంలో కేసీఆర్ గారి కాంట్రిబ్యూషన్ అంశము ఇతరత్ర అంశాలు, అలాగే ఇప్పుడు మీరు బాలకృష్ణ గారి గురించి కూడా ప్రస్తావించారు. ఆయన కూడా ఉద్యమకారుడు అని చెప్పి ప్రస్తావిస్తారు. ఇవన్నీ ప్రస్తావిస్తున్నారు. కానీ తెలంగాణ వచ్చిన తర్వాత కేసీఆర్ మాట్లాడినటువంటి మాటలే కదా ఫక్తు రాజకీయ పార్టీ అన్నారు. ఫక్తు రాజకీయ పార్టీగా మారిపోయిన తర్వాత రాజకీయ నాయకులు ఉంటారు కానీ ఉద్యమకారులు ఎక్కడ ఉంటారు? ఫక్తు రాజకీయ పార్టీగా మారిపోయిన తర్వాత రాజకీయ నాయకులు ఉంటారు కానీ ఉద్యమకారులు ఎక్కడ ఉంటారు? ఇంకా ఎందుకుంటారు? ఉద్యమాల పురిటి గడ్డ తెలంగాణ, ఉద్యమాలతో పుట్టిన గడ్డ తెలంగాణ. ఆ ఉద్యమ గడ్డకు ఉద్యమ నాయకులు ఎందుకుండరు? వాళ్ళకి అన్యాయం జరిగితే కేసీఆర్ గారు ఎందుకు ప్రశ్నించారు? ఇప్పుడు బీజేపీ నాయకులు మాట్లాడతారు. డీకే అరుణ గారు బీజేపీలో పోతారు కాంగ్రెస్ పార్టీ నుంచి. కొండా విశ్వేశ్వర్ రెడ్డి గారు బీజేపీలో పోతారు బీఆర్ఎస్ నుంచి. ఇప్పుడు ఏదైతే కాంగ్రెస్ పార్టీలా కడియం శ్రీహరి పోతాడు, తుమ్మల నాగేశ్వరరావు పోతాడు. వీళ్ళందరూ పోయినా కూడా ఆ రెండు పార్టీలు మంచివి. కానీ కేసీఆర్ గారు పార్టీ తెలంగాణకు అన్యాయం జరగద్దు, గుంటనక్కలో పందికొక్కలో అందరూ మన దగ్గర ఉంటే జాగ్రత్తగా చూసుకుంటాము, లేకపోతే వీళ్ళు బయటికి పోయి తెలంగాణనే నాశనం చేస్తారనే ఉద్దేశంతో కలుపుకోవడం జరిగింది. కలుపుకున్న తర్వాత వాళ్ళ ద్రోహము, వాళ్ళ అన్యాయము, న్యాయము ప్రజలు చూస్తూనే ఉన్నారు. ఇప్పుడు వీళ్ళు మాట్లాడుతున్నారు రేవంత్ రెడ్డి ఉద్యమ ద్రోహి అని తెలిసి కూడా ఆ ఉద్యమ ద్రోహి కింద కాంగ్రెస్ పార్టీలో పని చేస్తున్న బలి దేవత సోనియా గాంధీని బలి దేవత అన్నారు. మరి ఆయనను ఎట్లా ముఖ్యమంత్రిని చేసిండ్రండి? నాకు అర్థమైతే లేదు. వేరే ఉద్యమకారులు ఎవరు లేరా? ఈ కత్తి వెంకట స్వామన్న లేడా? ఎమ్మెల్సీ ఇచ్చి ఆయనను ముఖ్యమంత్రిని చేయర్రి. వీళ్ళేం చేస్తున్నారు? కొండ ప్రభాకర్ లేరా? శ్రీధర్ బాబు గారు లేరా? లేకపోతే వివేక్ లేడా? లేకపోతే ఇంకెవరు లేరా? వెంకటస్వామి గారు ఆన్సర్ ఇస్తారు. వెంకటస్వామి గారు కంటిన్యూ. ఓకే పావనిగౌడ్ గారు ఓకే ప్లీజ్ మనం సమాధానం విందాం, ఆన్సర్ విందాం ప్లీజ్. పావనిగౌడ్ గారు, వెంకటస్వామి గారు కంటిన్యూ. అమ్మా, ఇప్పుడు పావని గారు మా పట్ల వ్యక్తం చేస్తున్నటువంటి సానుభూతికి మేము ధన్యవాదాలు. మేము ఎవరు సానుభూతికి ఓకే, ప్రేమను, అభిమానము, సానుభూతి దేనికైనా కూడా ధన్యవాదాలు తల్లి. బట్ ఏమైతేనంటే అయినోడే మొదలు మోసం చేసినాక కానూన్ దగ్గర ఏం అడుగుతాం తల్లి చెప్పండి. కాబట్టి నేనేమంటున్నా అంటే కేసీఆర్ గారు, నేను ముందే చెప్పాను ఇప్పుడు కూడా చెప్తున్నా, ఉద్యమకారుడిగా తెలంగాణ తేవడంలో ఆయన యొక్క కాంట్రిబ్యూషన్ ఎవరైనా క్వశ్చన్ చేయలేకపోయినా, ఆయన తెలంగాణ వచ్చిన తర్వాత ఆయన చేసినటువంటి అనేక అంశాలు తెలంగాణ ఉద్యమకారుడే కాదు తెలంగాణ ప్రజలకు కూడా ఇబ్బందికరమైనటువంటి అనేక అంశాలు ఆయన చేసినాడు. అది చేసిన తర్వాత సరే ప్రజలు బేర్ చేసినారు. ఇవాళ మీరు అన్నట్టుగా పక్తు పార్టీ అంటే పక్తు రాజకీయ పార్టీలు ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ రాజకీయ పార్టీలు ఉన్నాయి. దాంట్లో కాంగ్రెస్ కూడా ఒక సముద్రము, దాంట్లో కూడా అనేక మంది వచ్చిండ్రు. మాలాంటి వాళ్ళు 10 ఏళ్ళు కొట్లాడినాం, పక్కకు పోయినాం. కానీ ఇవాళ నిన్న మొన్న వచ్చిన వాళ్ళనే మా పార్టీలో కూడా డామినేషన్ నడుస్తుందని మా కార్యకర్తల్లో, మా లీడర్లలో కూడా ఒకసారి జీవన్ రెడ్డి దగ్గర నుంచి మొదలుకొని చిన్న కార్యకర్తల దగ్గర చాలా విషయాలు ఉన్నాయి, నేను కాదనంటలేను. కానీ ఒక రాజకీయ యవనికి మీద నేను, హరీశ్వర్ రెడ్డి, కేసీఆర్ గారు మేము ముగ్గురం ఉన్నప్పుడు ఒక మాట చెప్పిన, సార్ ఆంధ్రప్రదేశ్ రాజకీయ వ్యవస్థలో ఎన్టీ రామారావు గారు ఒక యవనిక మీద ఒక మహానుభావుడుగా లిఖించబడ్డాడు. ఒక అది రాజకీయ అవేర్నెస్ విషయానికి వస్తే అలాగే తెలంగాణ వస్తున్న సందర్భంగా తెలంగాణలో కూడా ఒక అద్భుతమైనటువంటి రాజకీయ వ్యవస్థను నిర్మాణం చేసుకునేటువంటి అవకాశము దాని లీడర్ గా మీకు వస్తుంది సార్. మీరు దాన్ని ఎస్టాబ్లిష్ చేయాలంటే కేసీఆర్ గారు, అదే హరీశ్వర్ రెడ్డి గారు పాపం లేరు, చనిపోయినారు. వారి ముందట అన్న మాట ఏంటంటే, ఎందుకు వెంకన్న అద్భుతమైన తెలంగాణ మొత్తం ఆదర్శవంత తెలంగాణ నిర్మాణం. ఏం జరిగిందమ్మా ఆదర్శవంతమైన తెలంగాణ నిర్మాణం? ఆదర్శవంతమైన తెలంగాణ నిర్మాణంలో భాగంగా కోదండరాం లాంటి ఉద్యమకారుడి యొక్క ఇంటి తలుపులు పలగొట్టేటువంటి దౌత్యం ఎందుకు జరిగింది? కేసీఆర్ గారికి తెలిసి జరిగిందా, తెలియక జరిగిందా? తెలియక జరిగితే అసమర్థత అయితే, తెలిసి జరిగితే దౌర్జన్యం అవుతుంది, తప్పు అవుతుంది. సో ఇట్లా 1, 2 కాదమ్మా. ఎంతైతే మంచి చేయాలనుకున్నాడో ఆ మంచికి మంచి వాళ్ళనే పెట్టుకుంటే బాగుండేది, తన దగ్గర ఉన్న వాళ్ళనే పెట్టుకుంటే బాగుండేది.
ఉద్యమకారులే పెట్టుకున్నాను. ఉద్యమకారులు కేవలం పార్టీలలో ఉద్యమకారులు కాదు, ఇట్లా కాకుండా న్యూట్రల్స్ మస్తు మంది ఉన్నారు. వాళ్ళని పెట్టుకొని తెలంగాణ నడుపుకునేది ఉంటే ఇవాళ ఆయనకు ఆ దుస్థితి ఉండకపోయేది. శ్రీహరి లాంటి వాళ్ళని ఆ రోజు తెచ్చుకోకుంటే ఈ రోజు శ్రీహరి కోసం చేస్తున్నాడు కదా. మరి శ్రీహరిని ఎందుకు తెచ్చుకున్నాడు అనేటువంటిది ఆత్మహర్షి వాళ్ళు చేసుకోవాలి. నువ్వు అంటున్నావు ఇప్పుడు పందులు కుక్కలు అక్కలను నువ్వు తిడుతున్నావు వాళ్ళు వచ్చిపోయిన వాళ్ళందరినీ. ఇంకా వచ్చి పోవాల్సిన వాళ్ళు కూడా ఉన్నారు, తలసారి లాంటి వాళ్ళు కూడా పోవాల్సిన వాళ్ళు ఉన్నారు. ఉంటారో పోతారో తెలియదు. కేసీఆర్ గారు ఎంత వీక్ అయితే అంతమంది వెళ్ళిపోతూ ఉంటారు. ఎవరు ఉంటారంటే మళ్ళా నారదాస్ లక్ష్మణరావు లాంటి వాళ్ళు, నిరంజన్ రెడ్డి లాంటి వాళ్ళు, నీ లాంటి వాళ్ళే ఉంటారు మళ్ళీ కేసీఆర్ గారితో. ఎవరైతే అసలు సీసలు ఉన్నారో వాళ్ళు ఉంటారు. అని నేనేమంటున్నంటే రాజకీయంగా తెలంగాణ యవనిక మీద ఒక ఆదర్శవంతమైనటువంటి రాజకీయ వ్యవస్థ నిర్మాణం చేసి మహానీయుడు అనిపించుకోగలిగేటువంటి అవకాశం వచ్చిన దాన్ని చేజేతుల జార విడుచుకున్నటువంటి ఒక సానుభూతి ఆయన పట్ల ఉన్నది. ఒక అంటే ఎందుకంటే మేము కలిసి పని చేసినాం, ఆయనతో కలిసి పని చేసినాం. ఎ ఫ్రెండ్ ఈజ్ ఎ ఫ్రెండ్ హూ నెవర్ ఎక్స్ప్లాయిట్ ద వీక్నెస్ ఆఫ్ ద ఫ్రెండ్ అంటారు. సో ఐ బిలీవ్ ఇన్ ఇట్. సో టిల్ టుడే ఐ విల్ ఫీల్ కేసీఆర్ ఈజ్ మై గుడ్ ఫ్రెండ్ అనే నేను ఫీల్ అవుతా. ఆయన ఫీల్ అయినా కాకపోయినా నేనైతే అవుతా. ఎందుకంటే నేను ఆయనతో అట్లా తిరిగిన, పెరిగిన, చేసిన, నాకు ఆయన సహకారం ఇచ్చిండు, నేను ఆయనకు వ్యూహాలు ఇచ్చిన, ఇవన్నీ ఉన్నా కూడా నన్ను పక్కన పెట్టిన రోజు ఒకటే మాట అన్నా, నేను నాకు టికెట్ ఇస్తానని పిలిచి రిజైన్ చేయమన్నారు. చేయని తర్వాత నన్ను అడిగినారు వికే కడితే పార్టీ ఆయనది, ఆయన ఇష్టం అండి, నేను ద్రోహం చేసిన నేను ఆ మాట నేను కేసీఆర్ గారికి ఆ రోజు నేను భగత్ సింగ్ కనిపించిన, ఇవాళ సోనియా గాంధీ గారికి కనిపిస్తున్నా, ఆమె టికెట్ ఇస్తుంది కాబట్టి భగత్ సింగ్ నేను అక్కడ కొట్లాడినా, ఇలా కాంగ్రెస్ పట్టాను ఇక్కడ కూడా కొట్లాడతా భగత్ సింగ్ అని చెప్పిన నేను. సో అట్లనే 10 ఏళ్ళు కొట్లాడినా. 10 ఏళ్ళు కొట్లాడిన తర్వాత భగత్ సింగ్ ఏదైతే దక్కిందో ఇలా నాకు కూడా అదే దక్కి ఉంటుంది తెలంగాణ. 10 ఏళ్ళు కేసీఆర్ గారితో కొట్లాడిన తర్వాత భగత్ సింగ్ దక్కింది, ఆ రోజు కూడా నాకు దక్కింది, ఈ రోజు కూడా దక్కింది. బట్ నేను కొట్లాడింది కేసీఆర్ కోసం కాదు, నేను కొట్లాడింది రేవంత్ రెడ్డి కోసం కాదు, నేను కొట్లాడింది తెలంగాణ ప్రజల కోసం. ఆ రోజు తెలంగాణ ఉద్యమం కోసం, తెలంగాణ 4 కోట్ల ప్రజల ఆకాంక్ష కొట్లాడిన. నాలాగనే 100 మంది, కోదండరాం కావచ్చు, స్వామి గౌడ్ కావచ్చు, శ్రీమన్న కావచ్చు, అనేక మంది, నిరంజన్ రెడ్డి కావచ్చు, ఈటల రాజేందర్ కావచ్చు, అందరూ కూడా దానికోసమే కొట్లాడు. కొంతమందికి లబ్ధి జరిగింది వ్యక్తిగతంగా, కొంతమందికి జరగకపోవచ్చు. కానీ ఇలా మేము మచ్చలేని లీడర్ గా నేను ఉండిపోయినా, నన్ను ఎవరు తిడతలేరు. కానీ ఎమ్మెల్యేలు, ఎంపీలు, చివరికి సీఎం అయినటువంటి కేసీఆర్ గారిని కూడా తిడుతున్నారు, రేవంత్ రెడ్డి గారిని కూడా తిడుతున్నారు. మాకు ఆ ఇబ్బంది లేదు. నువ్వు అన్నావు కదా మా ఎమ్మెల్సీ ఇచ్చి ఏదో ఇస్తే అది తిడుతురు కావచ్చు, కానీ మంత్రిని అయితే తిడుతురు కావచ్చు, ఇవాళ తిడతలేరు. మంచిదే. తెలంగాణ ప్రజలందరూ కూడా మీతో సహా అన్ని పార్టీలలో ఉన్నారు కూడా మమ్మల్ని తెలంగాణ ఉద్యమ బిడ్డలుగా గుర్తిస్తున్నారు. అదే 10,000 అది మాకు దక్కినటువంటి గౌరవం. తెలంగాణ ఉద్యమం, భారత స్వాతంత్ర యుద్ధంలో గాంధీజీకి ఏం దక్కిందో అట్లాంటి అనేక మందికి ఏం దక్కిందో ఇలా మాకు కూడా అదే దక్కింది. తెలంగాణ మరో స్వతంత్ర పోరాటం, ఇది భారత స్వతంత్ర పోరాటం లాంటిదే తెలంగాణ పోరాటం. ఆ స్వతంత్ర పోరాట యోధులుగానే మేము ఏం లేకుండా చనిపోయినా మాకేం ఇబ్బంది లేదు. మా చరిత్రలో మా పేరు ఉంటది. కానీ కొంతమంది బదనాం ఎందుకు అవుతుందంటే కేసీఆర్ లాంటి వాళ్ళని జాతిపిత అందరు క్వశ్చన్ చేస్తున్నారు. నువ్వెందుకు జాతిపిత అంటున్నారు, ఏమో మాట్లాడుతున్నారు. అసలు ఆ చర్చను తీసుకురావాల్సింది కాదు. చర్చను తీసుకొచ్చిన తర్వాత దాన్ని ఒక దగ్గర ఆపాల్సింది. పదే దాన్ని మళ్ళీ లేవనెత్తేటువంటి ప్రయత్నము ఎటువైపు నుంచి కూడా జరగకుండా, మీ వైపు నుంచి కానీ బయట మా వైపు నుంచి కూడా జరగకుండా దాన్ని ఒక గౌరవప్రదంగా ఉంచి తెలంగాణ ఇజ్జత్ కాపాడుకునే ప్రయత్నం చేద్దాం అందరం కలిసి. తెలంగాణ సెంటిమెంట్, తెలంగాణ యొక్క అభిమానం ఉండాల్సిందే. కానీ వెంకటస్వామి గారు అసలు ఇష్యూస్ ని డైవర్ట్ చేయడానికి అసలు ఈ చర్చను లేవనెత్తుతుంది మీ పార్టీ నాయకులు అంటున్నారు. రేవంత్ రెడ్డి ప్లీజ్ ఒక్క నిమిషం ఒక్క మాట. డెఫినెట్ గా శ్రీహరి గారు ఇవాళ క్వశ్చన్ చేసినారు కదా, శ్రీహరి గారికి కేసీఆర్ గారిని క్వశ్చన్ చేసేటువంటి నైతిక హక్కు లేదంటున్నాను. ఆయన మా పార్టీలో ఉన్నాడు. నైతికంగా కూడా కొన్ని విలువలు ఉంటాయి. ఆ విలువలకు కట్టుబడి మాట్లాడాలి. నేను కేసీఆర్ గారిని క్వశ్చన్ చేస్తున్నప్పుడు నేను కూడా ఎంత నిలబడ్డా అనేటువంటిది నేను మాట్లాడు. రేవంత్ రెడ్డి గారిని నేను క్వశ్చన్ చేస్తున్నప్పుడు రేవంత్ రెడ్డి గారిని నేను క్వశ్చన్ చేసే వ్యక్తిగా నేనెంత ఉన్నా అనేటువంటిది కేటీఆర్ గారు, ఎవరు విమర్శకులు కూడా మాట్లాడుకోవాలి. అట్లాగే శ్రీహరి గారు కూడా అది వర్తిస్తుంది. పెద్ద మనిషి, నా గురువు, ఆయన కెమిస్ట్రీ టీచర్, నేను కూడా కెమిస్ట్రీ, ఆయన కెమిస్ట్రీ. మాకు హన్మకొండల జూనియర్ లెక్చర్ అసోసియేషన్ మా లీడర్ కూడా ఉండే జూనియర్ లెక్చర్ అసోసియేషన్ లో. పెద్ద మనిషి, తెలివైన వాడు, చాలా మంచి, అంటే దళిత కుటుంబం నుంచి అంత స్థాయికి ఎదిగిండు, ఉప ముఖ్యమంత్రి అయ్యిండు. ఉప మంత్రి అయితే ఎవరు చేసిండో కూడా ఆయనకు గుర్తుండాలా. సో అన్ని గుర్తుండాలి సార్.
అన్ని గుర్తుండాలా, మంచి గుర్తుండాలా, చెడు గుర్తుండాలా. కేవలం చెడునే గుర్తు పెట్టుకోవద్దు, ఇయ్యాలున్న దాన్ని మాట్లాడొద్దు. అంటే అంటే నేనంటే అవకాశవాదంగా ఉండకూడదని నా ఓకే ఉద్దేశం. ఓకే వెంకటస్వామి గారు. రామరెడ్డి గారు కంటిన్యూ. ఒకటండి, పావని గౌడ్ గారికి ఒక మాట చెప్పింది, కేసీఆర్ గారు అందరినీ కలిపి తెలంగాణ ఉద్యమం. ఇప్పుడు వీళ్ళందరినీ వాళ్ళంతా పందికొక్కుల్లాగా కుక్కలను అవి అలా ప్రభుత్వాన్ని చేస్తారు. అంటే అంత చాతగానోడు, చాతనైండని ఆమెనే చెప్తుంది, చాతగానోడు అనేది ఆమెనే చెప్తుంది. ఎన్టీ రామారావు కూడా 83లో పార్టీ పెడితే 85లో నాదెళ్ల భాస్కర్ పార్టీని పడేసి ప్రజాస్వామ్యయుతంగా మళ్ళీ వచ్చిండు. అది వెయ్యొచ్చు ప్రభుత్వాలు. వీళ్ళనే తీసుకొని అన్నిట్లను దొంగలను పిక్ ప్యాకెట్లను అందరిని తెచ్చుకొని పెట్టుకుంటా అంటే అది ఆయన అసమర్థత కింద చూపెట్టినట్టయితే. సమర్థుడైన నాయకత్వం మీరే చెప్తారు, మళ్ళీ అసమర్థుడు ఆయన అందరిని తట్టుకోలేడంటే. ఇంత తెలంగాణ ఉద్యమం చేసి అందరినీ ఏకతాటి మీద చేసిండు అంటున్నారు. మళ్ళీ ఇప్పుడేమో వాళ్ళందరినీ చేర్చుకోకపోతే ప్రభుత్వం తెలంగాణ అభివృద్ధి కోసమే చేసిండ్రు. ఒకటి తెలంగాణ అభివృద్ధి కోసం వాళ్ళందరూ లేకపోతే అభివృద్ధి కాదా? అది మీరు మాట్లాడగలరు. అట్లా కాదు. ఆయన పడి కొడగొడితే ఆ రోజు ఏదైతే 2014 తర్వాత ప్రభుత్వం వచ్చిన తర్వాత ఓటుకు నోటు గిట్ అయితే ఎన్టీ రామారావు గారి ఇట్లా నాదెళ్ల బతుకులో చేసిన దానికంటే ఎక్కువ ప్రజలు చేసేవాళ్ళు. ఎమ్మెల్యేలు ఎవరిని బయటికి రాలేదు. అంత సమర్థమైన నాయకత్వం తెలంగాణ ఉద్యమానికి సారథ్యం వహించినటువంటి వ్యక్తి ఆ విధంగా భయపడి ఆయన తీసుకున్నాడు, ఈయన తీసుకున్నాడు. ఎవరు అంటే ఉద్యమకారులను బయట పెట్టి దొంగలందరినీ అది సమర్థిస్తారంటే సమర్థించుకోండి. మీ పార్టీ స్టాండ్. ఒక్క నిమిషం పావని గౌడ్ గారు ప్లీజ్ ఆయన కంప్లీట్ చేయనిద్దాం. ఇంటరప్షన్ వద్దు ప్లీజ్. ఆ విధంగా చేస్తాడు. ఆయన్ని అట్లతోటి అయితేనే ప్రభుత్వాలు ఉంటాయనుకుంటే మీ ఇష్టం. మీరు ఆ విధంగా కేసీఆర్ గారిని అంత చాదగానైన కింద చూపిస్తా అంటే మేము యాక్సెప్ట్ చేస్తాం. దాంట్లో తెలంగాణ ఉద్యమకారులతో చేస్తే ఈ రోజు ఈయన ఒక మాట అనేవాళ్ళు లేకపోదురు. ఎవరైతే ఉన్నారో పక్క పార్టీలకి వెళ్ళి ఇప్పటికి కూడా అదే ద్రోవుల్ని నమ్ముతున్నాడు, కానీ ఉద్యమకారులను నమ్ముతలేడు. ఎవరు జోకేటోళ్ళు, జీవుజూరు అంటే వాళ్ళు అంత. ఇది ఒక ప్రజాస్వామ్య వ్యవస్థగా పార్టీ నడపాలి, కానీ ఫ్యామిలీ పార్టీగా నడిపి ఏది ఇవాళ ఎవరు మేము క్వశ్చన్ చేస్తే పక్క పార్టీ సొంత బిడ్డే ఎందుకు వచ్చింది ఆ దుస్థితి ఒకసారి క్వశ్చన్ చేసుకోమనండి. సొంత కూతురు వేరే వాళ్ళు కాదు జాగృతి పెట్టింది. ఆ దుస్థితికి ఎందుకు వచ్చింది పార్టీ అనేది మీరు క్వశ్చన్ చేసుకోవాలి. పార్టీని ఇది చేసుకోవాలి. దాన్ని పక్క వాళ్ళ మీద దొబ్బితే బాగుండదు అనేది నా యొక్క విజ్ఞప్తి. ఏదైనా కడియం శ్రీ గారి మాట్లాడిన దానికి వాల్యూ లేదు. అయిన తర్వాత మీరు కూడా జాతిపిత అని మీ ఇంట్రెస్ట్ ఉంటే చెప్పుకోవాలి, కానీ అందరికీ తెలంగాణ ఉద్యమంలో పనిచేసిన వాళ్ళందరికీ జాతిపిత కాదు. ఆయన ఒక నాయకుడు, దాన్ని గుర్తిస్తాం, కానీ జాతిపిత అనే దాన్ని ఎవరైనా గుర్తించాం. రైట్ పావని గౌడ్ గారు, మరో అంశం చూసుకుంటే 2014 ముందున్న ఆస్తులేంటి కేసీఆర్ కుటుంబానికి సంబంధించి, ఇప్పుడున్న ఆస్తులేంటి బయట పెట్టాలంటూ కూడా ఆయన డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి. అసలు కాళేశ్వరం లాంటి కూలిపోయే ప్రాజెక్టును కట్టి తెలంగాణను దివాలా తీయించారు కేసీఆర్ అంటూ కూడా ఆయన మరో పెద్ద ఆరోపణ చేసినటువంటి పరిస్థితి. ఏం చెప్తారు ఈ రెండు కామెంట్లకి? ఆస్తుల వివరాలు బయట పెడతారా? ఇప్పుడు 2014కు ముందు ఎన్ని ఆస్తులున్నాయి, ఎన్ని ఆస్తులు పార్టీ పెట్టి తెలంగాణ కోసం అమ్ముకోవాల్సి వచ్చింది అనేది కూడా ఉద్యమకారులందరికీ తెలుసు. కేసీఆర్ గారి గురించి, కేసీఆర్ గారికి డబ్బు మీద వ్యామోహం ఉండదు, ఆస్తిపాస్తుల మీద వ్యామోహం ఉండదు అనేది ఆయన దగ్గరున్న సహచరులకు. జిల్లాకు పార్టీ కార్యాలయం కట్టారు, మీరేమో పార్టీ ఆస్తులు అమ్ముకున్నారు, పార్టీ కోసం అంటున్నారు. పార్టీ కార్యాలయం కట్టడం తప్ప అండి? తప్పని నేను అనట్లేదు, అలా కాదు, నేను తప్పని నేను అనట్లేదు. కార్యాలయాలు కట్టారు, ఆస్తులు అమ్ముకున్నారని మీరు అంటుంటే, ఆస్తులు అమ్ముకుంటే కార్యాలయాలు ఎలా వచ్చినాయని క్వశ్చన్ వస్తుంది కదా. తప్పని అనట్లేదు. ఇప్పుడు రెండు ఎంపీ స్థానాలున్న బీజేపీకి అప్పుడెన్ని ఆస్తులుండే, ఇప్పుడెన్ని ఆస్తులుండే, కాంగ్రెస్ పార్టీకి ఇప్పుడెన్ని ఆస్తులున్నాయి, అప్పుడెన్ని ఆస్తులున్నాయి అనేది కూడా పేరు చేసుకుందాం. 2014కు ముందు కేసీఆర్ గారి ఆస్తులు అడుగుతున్న కడియం శ్రీహరికి హైదరాబాద్ లో ఎన్ని ఆస్తులు ఉన్నాయి, హన్మకొండలో ఎన్ని ఆస్తులు ఉన్నాయి, వరంగల్ లో ఎన్ని ఫ్లాట్లు ఉన్నాయి, ఎవరి దగ్గర ఎన్ని ఇండ్లను, కాజీపేట దగ్గర ఎన్ని ఇండ్లను గుంజుకున్నాడు బ్లాక్ మెయిల్ చేసి అనేది కూడా బయటకు వస్తది. ఇప్పుడు అధికారంలో బీజేపీ కేంద్రంలో అధికారంలో ఉన్నది, రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నది. అన్ని లెక్కలు తీయమని చెప్పండి. ఆనాడు సున్నాలేసే రేవంత్ రెడ్డి గారికి ఇప్పుడెన్ని ఆస్తిపాస్తులు ఉన్నాయి అనేది కూడా చూసుకోండి. ఈ మన కత్తి వెంకట స్వామి అన్న గారి ఆస్తులెన్ని, రేవంత్ రెడ్డి గారి ఆస్తులెన్ని అనేది కూడా చూద్దాం, తప్పకుండా చూద్దాము. కాళేశ్వరం ప్రాజెక్టు కూలింది అనేది అవాస్తవం అండి. కాళేశ్వరం ప్రాజెక్టు 2 పిల్లర్ల దగ్గర క్రాక్ వచ్చింది.
ఇప్పటికీ కూడా నీళ్లు పోతూనే ఉన్నాయి కిందికి. రిపేర్ చేసుకుంటే ఏదైతే ఎల్ఎన్టీ సంస్థ ఉన్నదో వాళ్ళే రిపేర్ చేస్తా అని చెప్తుంటే కూడా రిపేర్ చేస్తలేరు. ఎందుకు చేస్తలేరు అంటే కేసీఆర్ గారి ఆనవాళ్ళు చెరిపేస్తా అని రేవంత్ రెడ్డి గారే చెప్తున్నారు. ప్రతి సభ జాతిపిత అంటున్నారు అని చెప్తున్నారు. జాతిపిత అని సభ పెట్టి రేవంత్ రెడ్డి గారే అన్నారు. ఒక ఉద్యమకారుడిని ఎవడ్రా అది ఇది అని సంబోధించింది రేవంత్ రెడ్డి. ఈనాడు మళ్ళా తీస్తున్నది కాంగ్రెస్ వాళ్ళే కేసీఆర్. ఇప్పుడు వెంకటస్వామి అన్నారు, ఏమన్నారు? ఫామ్ హౌస్ కు పోయినరు, ఫామ్ హౌస్ లో రెస్ట్ తీసుకుంటున్నారు అని అన్నారు. ఫామ్ హౌస్ లో రెస్ట్ తీసుకుంటున్న ఆయనను ప్రతిసారి సభలు పెట్టి రెచ్చగొడుతుంది ఎవరండి? ప్రతిసారి దుర్భాషలు ఆడుతుంది ఎవరు? ఒక ఉద్యమకారుడిగా ఈ పాయింట్ కూడా కడియం శ్రీహరి గారు తీసుకొచ్చారు. ఫామ్ హౌస్ లో ప్రజా సమస్యలు ప్రస్తావించకుండా ఫామ్ హౌస్ లో ఉన్న వాళ్ళు ఏ రకంగా జాతిపిత అవుతారు? జాతిపిత అంటే ప్రజా సమస్యల మీద పోరాటం చేయాలి కదా, ప్రజల మధ్య ఉండాలి కదా అంటూ ఆయన క్వశ్చన్ చేశారు. ఇప్పుడు ప్రజా సమస్యల మీదనే కాదు, తెలంగాణ సమస్యల మీద కూడా పోరాటం చేస్తున్నారు. మొన్నటికి మొన్నొచ్చి కృష్ణా జలాల మీద సభవే అది విలేకరుల సాక్షిగా ఏ విధంగా అన్యాయం జరుగుతుందో కూడా కేసీఆర్ గారు చెప్పడం జరిగింది. ఎక్కడున్నా కూడా ఏం చేస్తున్నా కూడా కేసీఆర్ గారు తెలంగాణ గురించి, తెలంగాణ ప్రజల గురించే ఆలోచన చేస్తారు తప్ప ఇంకొకటి లేదు. నిన్నటికి నిన్న ఆయన బర్త్డే సందర్భంగా ఎవరు పిలవలేదు, ఎవరికి ఆహ్వానం కూడా అందలేదు, ఎవరు కూడా రమ్మని చెప్పలేదు. దాదాపుగా 15,000 మంది దాకా రావడం జరిగింది. అందరినీ ఓపికతో కలవడం కూడా జరిగింది. ఫామ్ హౌస్ ఉన్నాడు, అక్కడున్నాడు, ఇక్కడున్నాడు, అది అని చెప్పుకుంటా ఆయన మీద దుర్భాషలు ఆడుతున్నది, ఆయన మీద వ్యక్తిత్వ హననం చేస్తున్నది కాంగ్రెస్ పార్టీ వాళ్ళు, బీజేపీ పార్టీ వాళ్ళు. కానీ అధికారంలో 10 ఏళ్ళు అధికారంలో ఉన్నప్పుడు ఎవరికి అందుబాటులో లేరనే విమర్శ కూడా ఉంది కదా. ఇప్పుడు పుట్టినరోజుతో 15,000 మందిని కలిశారని మీరు అంటున్నారు, కానీ అధికారంలో ఉన్నప్పుడు ఎవరిని కూడా అందుబాటులో లేరు, ఎవరికి కలవలేదనే విమర్శ ఉంది. దాని మీద ఏం చెప్తారు? ఇప్పుడు కత్తి వెంకట స్వామన్న గారు ఒక విషయం చెప్పడం జరిగింది. జీ తెలుగు వాళ్ళు దీన్ని ఆ స్పీకర్ గారికి ఇవాళ ఈ రికార్డ్స్ ఏవైతే ఉన్నాయో కడియం శ్రీహరి మా పార్టీలే ఉన్నాడు, కాంగ్రెస్ పార్టీలే ఉన్నాడు అని చెప్పడం జరిగింది. దాన్నన్నా ఆధారాలుగా తీసుకొని ఆ స్పీకర్ గారు ఏదైతే వేటు వేయాల్సిందిగా కోరుతున్నాను. ఇంకొకటి, కేసీఆర్ గారు 10 ఏళ్లు కలిసినరో కలవలేదో జనాలను కాదు, కేసీఆర్ గారు కలిసినా కలవకపోయినా రైతులకు రావాల్సిన సమయానికి రావాల్సిన రైతు బంధు వచ్చేది, రైతు ప్రమాదవశాత్తు చనిపోతే రైతు బీమా వచ్చేది, రైతులకు ఎరువులు వచ్చేటి, రైతులకు నీళ్లు వచ్చేటి, పుట్టిన బిడ్డలకు కేసీఆర్ గారి కిట్లు వచ్చేటి, పుట్టబోయే బిడ్డలకు న్యూట్రిషన్ కిట్లు వచ్చేటి, ఏదైతే పేదింటి ఆడబిడ్డలకు కళ్యాణ లక్ష్మి వచ్చేది, దళితులకు దళిత బంద్ వచ్చేది, బీసీలకు బీసీ బంద్ వచ్చేది, ప్రతి ఒక్కటి వచ్చేది. కలిసినా కలవకపోయినా కూడా తెలంగాణ ప్రజలకు ఏవైతే కావాలో అవన్నీ వచ్చినాయి. కానీ ఈనాడు ముఖ్యమంత్రి ఎవరైతే ఉన్నాడో రేవంత్ రెడ్డి అనేటైనా ఏమిస్తున్నాడో ఏం చేస్తున్నాడో తెలంగాణ ప్రజలందరూ గమనిస్తూనే ఉన్నారు. తెలంగాణను ఆగం పట్టిస్తున్నారు, తెలంగాణ ప్రజలను ఆగం చేస్తున్నారు. రైతులను ముఖ్యంగా అయితే యాపులు పెట్టి రైతులకు ఎప్పుడు ఏ సమయానికి ఎరువులు చల్లాలో తెలుసు గాని రైతులకు యాపులు పెట్టుడు, యాపులు డౌన్లోడ్ చేసుకున్నాడు, ఇవన్నీ చూసుకుంటా కూర్చుంటారా అండి? కనీసానికి రైతులకు యూరియా బస్తా దుస్థితిలో ఉన్న కాంగ్రెస్ పార్టీ. ఇప్పుడు పావని గారు రైతు అప్డేట్ అవుతున్నారు కానీ లేని వాళ్ళు ఎవరు, స్మార్ట్ ఫోన్ లేని ఎవరు. డౌన్లోడ్ 2 గంటల సేపు కూర్చున్నా కూడా ఎట్లా చేసుకోవాలనేది అర్థం కాలేదు. వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ కూర్చున్నా కూడా ఒక్క నిమిషం కంటిన్యూ రామరెడ్డి గారు. ఒక్కటి, చిదంబరం గారు ఉండి ఏదైతే ఫోన్ పే యూపీఐ దాన్ని వచ్చినప్పుడు ఈ దేశం వల్ల ఇంత జనాభా కూరగాయల దగ్గర వేవడ నడుస్తుంది, ఇది ఎక్కడైతుంది అని అన్నారు. అన్నది ఈరోజు ఏ పాన్ షాప్లో కానీ, ఏ 2 రూపాయల పాన్ డబ్బాలో కానీ, ఎక్కడ కూరగాయలు ఆకుకూరల మెట్రోల దగ్గర కూడా ఉంది. టెక్నాలజీని వాడుకుంటే ఈ యొక్క లీకేజీలు తగ్గుతాయి. ఏదైతే ఉందో ఆన్లైన్ అందరు రైతులకు పిల్లలు అందరికి పిల్లలు ఉన్నారు. ఒక్క నిమిషం పావని గారు, మనం వాళ్ళను రైతులది వాళ్ళకి సరిగ్గా అందాలి, ఆన్లైన్ లో అందాలి.
కరెక్ట్ టైంకి అందాలి. ఈ మధ్యలో దళారులు పోవాలంటే ఏదైతే యాప్ ఉందో అది వాళ్ళ పిల్లలందరికీ తెలుసు, అందరూ వాడతారు. వాళ్ళని చైతన్యవంతం చేయవలసిన అవసరం ఉంది. ఏఐ టెక్నాలజీ వస్తుంది ఇప్పుడు అన్నిట్లలో కూడా. ప్రతి వ్యవసాయం కూడా పాత పద్ధతిలో చేస్తే నడవదు. టెక్నాలజీని వాడుకోవాల్సిందే. టెక్నాలజీని ఎవరు ఆపలేము. అయిన తర్వాత దాన్ని మనం ట్రైనింగ్ ఇవ్వాల్సిందే. కేసీఆర్ గారు టెక్నాలజీ ఉపయోగించే ₹1 సంపాదించండు. ఎకరానికి ₹1. అదే టెక్నాలజీ ఎకరా ₹1 సంపాదించాడు కేసీఆర్ గారు. ఆ టెక్నాలజీ వాడుతున్నాం మనం కూడా, అందరికి చెప్పాలి. అదే విధంగా ₹1 సంపాదిస్తట్టు. రైట్ రైట్ వెంకటస్వామి గారు కంటిన్యూ. ఈ ఆరోపణకు సంబంధించి ఏ రకంగా చెప్తారు? ఆస్తుల అంశాన్ని కూడా కడియం శ్రీహరి గారు ప్రస్తావించారు. అఫ్ కోర్స్ మనకి పవన్ గౌడ్ గారు మాత్రం మేము పార్టీ చాలా ఆస్తులు అమ్ముకున్నారు పార్టీ కోసం, తెలంగాణ కోసం అనేది ఆవిడ చెప్తున్నటువంటి అంశం. ఏం చెప్తారు? నేను సిద్దిపేట అల్లుడు. మా కేసీఆర్ గారు మా అత్తగారింటికి ఆయన కూడా ఒక కొడుకులాగా, మా అంటే తాత వాళ్ళ తోటి కొడుకులాగా ఉండేవాడు. ఆయన సిద్దిపేట ఇల్లు అమ్ముకున్న మాట వాస్తవమే. కానీ పవనమ్మ ఇవాళ కేసీఆర్ గారి పేరు మీదనో కేసీఆర్ వ్యక్తిగతమైనటువంటి ఆస్తులు లేకపోవచ్చు తల్లి, కానీ కేసీఆర్ గారి చుట్టూ ఉన్నటువంటి ఆయన కొడుకు నుంచి మొదలుకొని అనేక మంది మంత్రుల దాకా వాళ్ళ యొక్క ఆస్తి పాస్తులు నీలాంటి నాలాంటి సామాన్య కార్యకర్తలను మనం వైట్ పేపర్ ప్రకటిస్తే ఏముండదు. వైట్ పేపరే ఉంటది తల్లి, నీదైనా నాదైనా. కానీ ఆ మంత్రివర్గంలో ఉన్నవారు, ఆ మంత్రివర్గంలో శ్రీహరి గారు కూడా ఉన్నారండి. ఆ మంత్రివర్గ సభ్యులు కావచ్చు, ఆ మంత్రివర్గంతో పాటు రకరకాలైనటువంటి పొజిషన్ లో ఉన్నటువంటి వాళ్ళు కావచ్చు, ఎక్కడి నుంచి ఎక్కడికి వాళ్ళ ఆస్తులు పోయినాయి. ఆ ఆస్తులు ఇప్పుడు కేటీఆర్ గారు స్వయంగా ఒక మాట చెప్పినారమ్మా, మీరు దాన్ని రికార్డు చూడండి ఒకసారి. మనం ఓడిపోవడానికి ఒక కారణం ఏంటంటే చెప్పులను కూడా బెంచ్ కాడ తిరుగుతున్న టీఆర్ఎస్ వాళ్ళని ఏడ్చిలు మన మీద, మన ఆస్తుల మీద ఏడ్చినారు. అందుకనే మనం ఓడిపోయినామని కార్యకర్తల సమావేశంలో చెప్పిన సందర్భం నేను విన్నాను. అంటే కొద్దిగా సబ్జెక్ట్ కరెక్షన్ ఆయన మాట్లాడిన దాంట్లో ఈ మాట అయితే ఆయన అన్నాడు, మన మీద మన ఆస్తుల మీద ఏడవడం వల్లనే మనం సంపాదించుకున్నామనే ప్రజలు మనల్ని ఓడించిండ్రు అనేటువంటి మాట కేటీఆర్ గారు స్వయంగా ఒక సమావేశంలో అన్న సందర్భాన్ని నేను గుర్తు చేస్తున్నా. కాబట్టి ఆస్తుల విషయానికి వచ్చినట్టు ఏంటంటే అందరి ఆస్తుల మీద అసలు గతంలో ఉండి రామరెడ్డి అన్న అంటే ఎన్టీ రామారావు టైంలో అనుకుంటా ఎమ్మెల్యేలు ఎంపీలు అంటే వాళ్ళ ఆస్తి పాస్తుల వివరాలు ఇవ్వాలనేటువంటి ఒక రూలు మధ్యలో వచ్చింది. నాకు గుర్తున్నంత వరకు అది చంద్రబాబు నాయుడు సీఎం అన్నప్పుడు లేకపోతే ఎన్టీ రామారావు సీఎం అన్నప్పుడైతే ఒకసారి వచ్చింది అందరు ఆస్తులు ప్రకటించాలని. అట్లా ఇప్పుడు అందరు ఆస్తులు ప్రకటిస్తే 2014 నేను వీళ్ళ ఆస్తులు కూడా కాకుండా నేను ఇంకొక క్వశ్చన్ చేస్తున్నా యాంకర్ గారు. అసలు తెలంగాణకు సంబంధించినటువంటి భూములు కేసీఆర్ గారు, నేను, కోదండరామ్ అందరం కూడా ఇందిరా పార్క్ సభలో 3 రోజుల ధర్నాలో మేము కూర్చున్న సందర్భంగా కేసీఆర్ గారు లేవనెత్తిన విషయం, అందరం లేవనెత్తిన విషయం ఏంటంటే అసలు 1952కు ముందు తెలంగాణ భూములు ఏంటి, సో 1952 నుంచి ఇప్పటి వరకు భూములు ఎక్కడ పోయినాయి, వీటిని క్వశ్చన్ చేసి బయటికి తీస్తామన్నారు. కానీ 2014 నుంచి 2023 వరకు కేసీఆర్ గారి జమానాలో ఒక్క ఇంచు భూమినైనా అక్రమానికి గురైనటువంటి రకరకాలైనటువంటి అది లగడపాటి రాజగోపాల్ దగ్గర నుంచి మొదలుకొని రకరకాలైనటువంటి ఆంధ్ర అది రామోజీరావు దగ్గర నుంచి మొదలుకొని అనేక మంది దురాక్రమణకు గురైనటువంటి ఒక్క ఎకరా భూమిని తెలంగాణ ప్రజలకు ఇచ్చి ఉండేది ఉంటే కేసీఆర్ గారికి అందరు దండం పెట్టేటోళ్ళు కావచ్చు. కానీ అట్లా ఏం జరగలేదు. కానీ వీళ్ళ ఆస్తులు, వ్యక్తిగత ఆస్తులు మాత్రం పెరిగినాయి. అంటే నేనంటే పెరగొద్దే నేను అంటలేను, కానీ ఏదైనా లీగల్ బిజినెస్ చేసిండ్రా, ఆ బిజినెస్ లో మాకు ఇది వచ్చింది అని చూపెడితే అందరూ అప్రిషియేట్ చేస్తారు. కానీ ఆ రకంగా లేదే. అవినీతికి మారుపేరుగా ఎలా కాళేశ్వరం కారణంగానే మొత్తం పైసలు వచ్చినాయని నేను అంటలే. కాళేశ్వరం కూలేరు కట్టినంటే నువ్వు అన్నట్టుగా 2 పనులు బాగానే రేపు రిపేర్ చేపిస్తారు. అది ప్రజాధనం. అది 1,00,000 కోట్లు పెట్టినా 100 కోట్లు పెట్టినా అది ప్రజాధనం. దాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మనమే అందరి మీద ఉంది. కాంగ్రెస్ ప్రభుత్వంగా మా మీద కూడా ఉంది, బీజేపీ ప్రభుత్వంగా సెంట్రల్ నుంచి వాళ్ళు కూడా సెంట్రల్ కమిటీస్ ని పంపిస్తున్నారు. అందరి మీద ఉన్నది ప్రజాధనానికి. కానీ ప్రజాధనాన్ని దోచిన వాళ్ళు ఎవరు,
ఇన్ని రకాల అప్పులు చేస్తే ఆ అప్పుల నుంచి వచ్చినటువంటి కొప్పులు పెట్టుకున్న వాళ్ళు ఎవరనేటువంటిది తేలాలే. ఆ కొప్పులన్నీ మీ దగ్గరే కనిపిస్తున్నాయి. గమ్మత్ ఏంటంటే యాంకర్ సాబ్ ఒక్క మాట నేను చెప్తే ఆశ్చర్యపోతారు మీరు. మొన్న అన్ని పార్టీలు మా పార్టీతో సహా డబ్బులున్న వాళ్ళకి ఎంపీ టికెట్లు ఇచ్చినారు. ఆ డబ్బులున్న వాళ్ళందరూ కూడా అది బీజేపీ ఇచ్చింది, మేము ఇచ్చినాము, బీఆర్ఎస్ కి ఇచ్చింది. అందరు డబ్బులున్న వాళ్ళకి ఇచ్చిన ఎంపీ టికెట్లు అందరూ కూడా టీఆర్ఎస్ బార్నే. వాళ్ళందరూ కూడా టీఆర్ఎస్ 10 years టెన్యూర్ లో బార్న్ కోటీశ్వరులు. అది ఈటల రాజేందర్ కావచ్చు, లేకపోతే మా దగ్గరకు వచ్చినటువంటి ఇంకొక ఆయన కూడా కావచ్చు. ఎవరైనా కూడా బార్న్ అంటే 5 ఏళ్లలో బార్న్ అయిపోయినారు. ఆయన ఎవరు జగన్మోహన్ రెడ్డి కనుక సంపాదించిన ఆయన కంటే ఎక్కువ సంపాదించేసినారు 5 ఏళ్లలో 10 ఏళ్లలో. ఫస్ట్ పేజ్ లో కొంత అందరు ఏడ్చేటోళ్ళు. నేను ఎమ్మెల్యేలో నాకు ఇంటరాక్షన్ ఉండే, కొంతమంది మంత్రులతో ఇంటరాక్షన్ ఉండే. టీఆర్ఎస్ పార్టీలో ఉన్న వాళ్ళు వ్యక్తిగత సన్నిహిత సంబంధాలు ఉండే. వాళ్ళు అనేటోళ్ళు, అరే మాకేం దొరుకుతలేదే, మాకు అసలు ముట్టుకొని తెలియదు, ఆ నలుగురే తింటున్నారు అనేది. కానీ సెకండ్ ఫేజ్ లో ఇవ్వడం లేదు ఈ మాట. మొత్తం దేశం మీద పడి, రాష్ట్రం మీద పడి ఇష్టమన్నట్టు దోచుకున్నారు. అందుకే ప్రజలు ఏం తీర్పు ఇవ్వాలో ఆ తీర్పు ఇచ్చినారు. ఇప్పుడు ఒకవేళ మేము కూడా అదే పద్ధతిలో ఉంటారని మీరు అంటున్నారు, రామరెడ్డి అని కూడా అంటున్నారు. ఒకవేళ అదే పద్ధతి కొనసాగితే కేసీఆర్ గారికి పిఆర్ఎస్ కి ఏదైతే షాక్ ఇచ్చిండ్రో ప్రజలు అదే షాక్ మాకు కూడా ఇస్తారు, డౌట్ ఏం లేదు. రేపు మోడీ గారికి కూడా సెంట్రల్ లో అదే షాక్ ఇస్తారు తప్పనిసరిగా. ప్రజల నిర్ణయంకి వెయిట్ చేయాల్సిందే మనం అందరం కూడా. కాబట్టి నేనేమంటున్నా అంటే ఒక్కటే మాట, జీవీటీవీ ద్వారా నేను ఒక్కసారి తెలంగాణ రాజకీయ నాయకులందరికీ కూడా నేను ఒక విజ్ఞప్తి చేస్తున్నా, వ్యక్తిగతంగాను పార్టీ పరంగాను. ఈ దూషణ భూషణాలు, వ్యక్తిగత దూషణ భూషణాలు, డిగ్రిడేషన్ బంద్ చేసి స్టేట్స్మెన్ పాలిటిక్స్ కి రండి అని విజ్ఞప్తి చేస్తున్నా. నేను డిమాండ్ అనుకోండి, విజ్ఞప్తి అనుకోండి. దట్ మే బి కేసీఆర్, దట్ మే బి రేవంత్ రెడ్డి, దట్ మే బి కేటీఆర్, దట్ మే బి వెంకటస్వామి ఆర్ రామరెడ్డి ఆర్ మా చెల్లెలు పావని. ఎవరైనా స్టేట్స్మెన్ పాలిటిక్స్ చేద్దాం, ఈ ప్రజలకు ఉపయోగపడే డిస్కషన్ చేద్దాం, ఈ ప్రజలకు ఉపయోగపడేటువంటి అంశాల మీద మాట్లాడదాం, కొట్లాడదాం, నిలదీద్దాం. ప్రభుత్వాన్ని సెంట్రల్ గవర్నమెంట్ నిలదీయాల్సి వచ్చినప్పుడు అక్కడ దిద్దాం, ఇక్కడ స్టేట్ గవర్నమెంట్ నిలదీయాల్సి వచ్చినప్పుడు పార్టీలో ఉన్నా కూడా ఏదైనా అంశం వచ్చినట్టు దాన్ని నేను కూడా మాట్లాడతా తప్పనిసరిగా. ఓకే వెంకటస్వామి గారు. పావని గౌడ్ గారు, మరో విమర్శ తరచుగా బీఆర్ఎస్ పార్టీ మీద, కేసీఆర్ గారి మీద ఉన్నది ఏంటంటే, అధికారంలోకి వచ్చిన తర్వాత ఎప్పుడైతే ఉద్యమంలో ఉన్నప్పుడు ఆంధ్ర కాంట్రాక్టుదారులు అంటూ విమర్శించి వారి మీద పోరాడారో, కానీ తెలంగాణ వచ్చిన తర్వాత కాంట్రాక్టులన్నీ కూడా ఆంధ్ర పెట్టుబడిదారులకు మాత్రమే వెళ్ళిపోయినాయి అనేటటువంటి ఒక విమర్శ ఉంది. దాని మీద ఏం చెప్తారు? ఇప్పుడు అంటే విమర్శించేటోళ్ళు చాలా విమర్శిస్తారు. ఇప్పుడు నిజం లేదంటారా? కాంట్రాక్టులు ఆంధ్ర కాంట్రాక్టులకు ఏమి వెళ్ళలేదంటారా 10 ఏళ్ల అధికారంలో? అమ్మా పావనమ్మా, అనవసరంగా నువ్వు సమాధానం చెప్పలేవు. అంటే మన పరిధి, నేను చెప్తాను, నేను కూడా కొన్ని విషయాలు సమాధానం చెప్పలేను, మన పరిధిలో ఉండదు. ఆ పెద్ద తలకాయలన్నీ కూడా అట్నే డిసైడ్ చేస్తాయి. ఆ రోజు ఈ రోజు ఏ రోజైనా కూడా ఆంధ్ర ఆధిపత్య శక్తుల యొక్క హస్తగతమయ్యే ఉన్నాయి కాంట్రాక్టులన్నీ కూడా. రేపు బీజేపీ వచ్చినాక ఇట్లే ఉంటుందనే, లేకపోతే ఇంకొక పార్టీ వచ్చినా ఇట్లే ఉంటుందా అనేటువంటి క్వశ్చన్ వస్తున్నది. అంటే తెలంగాణకు పుట్టిన పార్టీ కూడా ఆంధ్ర ఆధిపత్య శక్తులకే అన్ని కాంట్రాక్టులు ఒప్పచెప్పడం అనేది మనందరికీ జరిగిన నష్టం. నేను ఇందాక అన్నా, కేసీఆర్ గారు ఎంతైతే తెలంగాణ కోసం కొట్లాడి లాభం చేసినారో, తెలంగాణ తెచ్చిపెట్టి ప్రజలకు ఒక స్వేచ్ఛ ఇప్పించినారో, అంతే తప్పులు 10 years జరిగినాయి. ఆ దాంట్లో ఈ కాంట్రాక్ట్ కూడా ఒకటే. పావని గౌడ్ గారు ఏం చెప్తారు ఒకసారి విందాం. వెంకటస్వామి గారు, నెక్స్ట్ వస్తాం. మెగా కృష్ణారెడ్డి గారి గురించి వెళ్ళి బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు తిట్టడం జరిగింది. మరి ఇప్పుడు మెగా కృష్ణారెడ్డి గారి రేవంత్ రెడ్డి గారి కూడా అందరికీ తెలుసు. కాంట్రాక్టుల గురించి కమిషన్ల గురించి నేను ఎక్కువ చెప్పుకోలేను. అంటే రేవంత్ రెడ్డి అంత కమిషన్లు తీసుకునే వ్యక్తి కేసీఆర్ గారు కాదు, రేవంత్ రెడ్డి లాగా చేసే వ్యక్తి కేసీఆర్ గారు కాదు అనేది తెలంగాణ సమాజానికి తెలుసు. ఏది చేసినా కేసీఆర్ గారు తెలంగాణ రాష్ట్రం కోసం, తెలంగాణ ప్రజల కోసమే చేసిండ్రు. ఇప్పుడు కూడా తెలంగాణ రాష్ట్రం కోసం, తెలంగాణ ప్రజల కోసమే ఆలోచిస్తున్నారు తప్ప ఆయనకి ఇంకొక ఆలోచన ఉండదు, నాకు తెలిసి. అయితే రామరెడ్డి గారు కంటిన్యూ. కృష్ణారెడ్డి వెంకటస్వామి అన్న, నేను ప్రభుత్వ భూములే కాదు, కేసీఆర్ గారు దాంట్లో నేను క్లియర్ ఒకటే చెప్తా. సీతారాంపూరు, షాబాద్ మండలు 1145 ఎకరాలు దాతలు ఇచ్చారు. దేవాలయాన్ని అక్కడ రైతులు అగ్రికల్చర్ చేసేది, ఆ అగ్రికల్చర్ చేసే ల్యాండ్ను
కేటీఆర్ గారు మెగా కృష్ణారెడ్డి గారికి 450 ఎకరాలు, ఎంతకి ఎకరా అంటే 50 లక్షలకి ఎకరా ఇచ్చారు. అందులో 100% మీరే కదా అన్న, తీయండి లెక్కలు. అధికారం ఏముందనేది కూడా చెప్తా. ఒకటి అయిన తర్వాత ఆ పాపమే కేసీఆర్ ఫ్యామిలీకి తగిలింది. దేవాలయ భూముల జోలికి ఎవరు వచ్చినా ఈడ మహేశ్వరం కాడ పోయిండు, యాచారం కాడ ఫార్మాసిటీ అని 1000 ఎకరాలు పోతే హైకోర్టులో కేసు వేసి దాన్ని క్యాన్సిల్ చేయించినాం. ఇప్పుడు ఇది కూడా బిల్లు పెండింగ్ ఉంది. 7/23/22 మీరు హైకోర్టులో కొట్టి చూస్తే వస్తుంది. నేను వేసిన తర్వాత అన్న 11 లక్షల రైతులు పొజిషన్ అమ్ముకునేది. ఎందుకంటే పట్టేదారు దేవాలయం పొజిషన్ 4-5 లక్షలకు అమ్ముకుంటే దాంట్లో ఒక్కొక్క ఎకరాకు 11 లక్షలు ఇచ్చారు. కానీ పట్టేదారికి ₹1 ఇయ్యలేదు. ఇయ్యకపోతే నేను బిల్లు వేసిన తర్వాత 90 కోట్ల రూపాయల చెక్ తెచ్చి ఎండోన్మెంట్స్ అకౌంట్ వేసారు. ఇదే కేసీఆర్ ప్రభుత్వం. అందులో ఎకరాకు ₹1 కోటి కిక్ బ్యాక్స్ పోయినాయి. 1.5 కోటి వాళ్ళకి వస్తే 3.5-4 కోట్లు ఉన్నాడు ఎకరా. అయిన తర్వాత దేవాలయ భూములు ఎవరమ్మా ఎవరిచ్చిర్రు? కేసీఆర్ ఇయ్యలే, ప్రభుత్వం ఇయ్యలే. అవి దాతలు ఎవరైతే దేవాలయాలు నడవాలని అలాంటి వాటిని కూడా అన్యాక్రాంతం చేసిండు. ఆ పాపమే తగిలింది కేసీఆర్ ఫ్యామిలీకి తగిలిందే. దేవాలయ భూముల జోలికి ఎవరు వచ్చినా ఇప్పటి వరకు బాగుపడలేదు, బాగుపడరు. ఇప్పటికి కూడా ఆయన పద్ధతి మార్చుకొని దేవాలయ భూముల మీద నేను రాష్ట్రీయ వానర సేన నుంచి నా ఆర్గనైజేషన్ 12 పిల్లులు వేసి కొట్లాడినాము. ఇప్పటికో 400-500 కోట్ల ప్రాపర్టీస్ ప్రొటెక్ట్ చేసిన. యాదగిరిగుట్ట ఆంజనేయ స్వామి గుడి తీస్తా అంటే నేనే పిల్లేసిన. కేసీఆర్ నోటీసులో కూడా ఉంది. ఇది ఎవడా పిల్లేసిండట, ఈడ గుడి వేరే దగ్గర కట్టిస్తా అంటే వద్దంటే ఫ్లైఓవర్ వేసారు. ఆ రోజు నా ఇంటి వాళ్ళంతా ఇప్పుడు నన్ను తిడుతురు. ఎందుకంటే ఆ ఊర్లో ఆ గుడి తీయొద్దని వచ్చిన వాళ్ళు ఇప్పుడు ఫ్లైఓవర్లు వేస్తే వాళ్ళ ఇండ్లు పోయినాయి, వాళ్ళ వ్యాపారాలు పోయినాయని. ఇప్పుడు సీతారాంపూర్ ఉంది, ఫిలిం నగర్లా అమ్మ చెప్తాను, అందులో రేవంత్ రెడ్డి కేటీఆర్ అందరూ కలిసే ఉన్నారు. రంజిత్ రెడ్డిని ముందర పెట్టి హనుమాన్ల గుడి ఊల కొడితే ఇప్పటి వరకు మేము ఇచ్చిన కంప్లైంట్ మీద జీడీ ఎంట్రీ చేసి ఎఫ్ఐఆర్ ఇయ్యారు. హైకోర్టులో పిల్లు ఉంది. అది 7/23. అది ఎవరిదండి? 2013లో ఈ యాక్షన్ పెట్టి 10 ఎకరాలు ఇస్తే 4 ఎకరాల 15 గుంటలు గుట్ట మీద గుడి ఉంది అని ఇయ్యకపోతే గవర్నమెంట్ కేసీఆర్ వచ్చిన తర్వాత గుడిని గులగొట్టి గుట్టను గులగొట్టి గుడిని గులగొట్టి ఆ 4 ఎకరాల 15 గుంటలు ఆప్షన్ పెట్టకుండా 2013 ఆప్షన్ రేట్కే ఇస్తాడా కేటీఆర్ గారు? చెప్తే మనం ఏం చేయలేదు. నేను అన్ని ఎవిడెన్స్ తోటి ఇస్తా. ఇవి కరెక్ట్ కాదంటే చెప్పండి. కోర్టులో ఉన్నాయి అన్నిట్లను. అవినీతి చేయలేదు మా కేసీఆర్. ఏది చేసినా తెలంగాణ ఏది చేసినా కేటీఆర్ చేసిండు. కేసీఆర్ తెలుసో తెలియదో నాకు తెలియదు, కానీ కేటీఆర్ మాత్రం ఇలాంటివన్నీ ఏ దాంట్లో ల్యాండ్లు ఉంటే ఆడ ఆయన మనుషులు డేగల్లాగా వాలిపోయారు. అందుకోసం కడుపు మండి చెప్తున్నాం. దేవాలయం నేను వేరే దాంట్లో గురించి నిలిచి తిన్నా నేనేమంటే దాంట్లో మీద పోను, కానీ దేవాలయ భూములలో మాత్రం ఈ విధంగా ఈడ మన బాలాపూర్ దేవతల గుట్ట అదే చేసిర్రు, ఉప్పు కూడా అలా చేసిర్రు. అన్ని ప్రొటెక్ట్ చేసినాం. 7 ఎకరాలు 30 ఎకరాలు మామిడిపల్లి వెంకటేశ్వర స్వామి టెంపుల్ది అన్నిట్లా. అందుకోసం దేవాలయ భూముల మీద మాత్రం హిందూ సమాజం, ఎందుకంటే వేరే కాంగ్రెస్ గవర్నమెంట్ కూడా హెచ్చరిస్తున్నా, బాబు మీరు ఇప్పటికీ దేవాలయ భూముల మీద కొన్ని ఇప్పుడు ఆయన రేవంత్ రెడ్డి కాన్స్టిట్యున్సీలా ఏదో కాలేజీ మెడికల్ కాలేజ్ కానీ దేవాలయ భూమి తీసుకొని ఊరు అవతల 20 కిలోమీటర్ల అవతల గవర్నమెంట్ భూమి ఇస్తాను. మన డెవలప్మెంట్ కు అగెనిస్ట్ కాదు. మేము ఇప్పటికి కూడా చెప్తున్నాం దేవాలయ భూములు ఉట్టిగా పెట్టదు, ఇండస్ట్రీస్ కి ఇవ్వండి, లీజ్ ఇవ్వమనండి, లీజ్ పైసలు కట్టమనండి. ఓకే రామరెడ్డి గారు, మనం సబ్జెక్ట్ డిబేట్ అవుతున్నాము. వెంకటస్వామి గారు ఒక్క పాయింట్ మీ సబ్జెక్ట్ కరెక్షన్ నేను ఒకవేళ తప్పు అయితే క్షమించాలి. నేను అంటే టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చినటువంటి కొత్తలో ఎక్కడ బ్యానర్లో చూసినా కూడా జాతిపిత అంటూ ప్రొఫెసర్ జయశంకర్ సార్ ఇమేజ్ ఫోటో పెట్టడము ఫ్లైఓవర్ల దగ్గర ఆయన్ని జాతిపిత అంటూ మెన్షన్ చేయడం మనం చూసాం. కానీ ఈ మధ్య మాత్రం కేసీఆర్ గారిని జాతిపిత అంటూ కూడా మెన్షన్ చేస్తూ ఉండడం చూసాం. అంటే మీరు ఇప్పుడు కాంగ్రెస్ లీడర్ గా కాదు, ఒక ఉద్యమ నాయకుడిగా చెప్పాలి, ఎందుకు కేసీఆర్ గారిని ఆ తరహాలో ప్రొజెక్ట్ చేయాలని బీఆర్ఎస్ చూస్తుంది? అలాగే ఇటు కాంగ్రెస్ కూడా రేవంత్ రెడ్డి గారు కూడా ఎందుకు కేసీఆర్ గారి స్ట్రేచర్ తగ్గించాలని చూస్తుంది? ఏంటి రాజకీయం అసలు? రెండింటికి ఉద్యమకారుడిగా చెప్పాలి ప్లీజ్ దయచేసి. నేను రెండు తప్పే అంటున్నా సార్. ఎందుకనంటే ఒక వ్యక్తి యొక్క ఇమేజ్ ని మనం తగ్గించాలని ఇప్పుడు అంటే నేను టీచర్ చెప్తున్నా, ఒక చిన్న గీతను అది చిన్నగా చేయాలంటే దాని మీద పెద్ద గీతలు గీయాలంటారు, అంతేగాని ఈ గీతను మలపమని ఎవరు చెప్తలేరు. కాబట్టి కేసీఆర్ గారు ఆయన ఉద్యమ నాయకుడుగా లేదా సీఎం గా ఆయన చేసిన పనులు అది ఇది దాన్ని ఇప్పుడు కొట్టేసి దాన్ని ఏదో తక్కువ చేయాలని చూస్తే ఎవరము తక్కలేదు. అంతకన్నా మంచి పని చేసి అంతకన్నా మంచి పేరు తెచ్చుకోవాలనేటువంటి పాజిటివ్ యాంగిల్ ఉండాల్సిందే ఎవరికైనా కూడా.
అది అది మన రేవంత్ రెడ్డి గారికైనా నాకైనా ఎవరికైనా ఈ ఒక వ్యక్తి నాకన్నా ముందు ఆయన పని చేసిన దాన్ని తప్పని ప్రజలు నిర్ణయించే మీరు ఖరీదు వేయలేకపోయినని మాకు ఇచ్చినారు. కాబట్టి అంతకన్నా బాగా చేసే మేము అది చేయాలి. ఊకే ఆయన తిట్టుకుంటూ కూర్చోవాల్సిన అవసరం లేదు. ఇది నేను ఇక్కడ కాదు, ఆల్ ఇండియాలో కూడా నేను చెప్పిన, ఊకే మోడీ గారిని విమర్శించి కూర్చుండలేదు. మనం ఏం చేయాలో మనం చేద్దామనేటువంటి దాన్ని కూడా నేను ఆల్ ఇండియా చెప్తున్నా. ఇవాళ మా ముఖ్యమంత్రి గారు కూడా చెప్తున్నా, ఊకే కేసీఆర్ గారిని అది చేసిండ్రు కాబట్టి ఆయనను పక్కన కూర్చోబెట్టినారు అనేది చాలా స్పష్టము. మనకు అవకాశం ఇచ్చిండ్రు, మనం పాజిటివ్ గా వెళ్తాం. ఒకటి. రెండోది ఏంటంటే మీరు ఇందాక అన్నారే, నాకు ఇన్సిడెంట్ గుర్తుంది సార్. జయశంకర్ సార్ చనిపోయిన తర్వాత వారి ఫస్ట్ జయంతి చేసే సందర్భంగా మేము భారతీయ విద్యాభవన్లో తెలంగాణ లెక్చరర్ ఫోరం అధ్యక్షునిగా నేను ఒక సభ పెట్టిన. ఆ సభ సందర్భంగా జయశంకర్ సార్ను ఒక జయంతిని అధ్యాపక దినోత్సవంగా ప్రకటించాలని తెలంగాణ అధ్యాపక దినం అని పెడితే ఆయన దేశపతి శ్రీనివాస్ గారు, కేసీఆర్ గారు ఒప్పుకున్న తర్వాత కూడా దాన్ని దేశపతి శ్రీనివాస్ గారు ఇన్వాల్వ్ అయ్యి దాన్ని ఆపిస్తే మేము పోస్టర్లో మళ్ళా మార్పు ఉద్యమ దాతగా దాన్ని. సో ఒకవేళ నిజంగానే తెలంగాణ జాతి ఇప్పుడు పుట్టింది కాదు, ఇంతకన్నా చాలా మంది జయశంకర్ గారి కంటే ముందు నుంచి కూడా ఉద్యమాలు చేసిన వాళ్ళు ఉన్నారు. కాకపోతే ఒక తరం, ఒక ఫస్ట్ తరం ఉద్యమకారుడిగా జయశంకర్ గారికి, లేకపోతే కేశవరావు జాదవ్ గారికి, లేకపోతే కాళోజీ నారాయణరావు గారికి, వీళ్ళందరి కాంట్రిబ్యూషన్ మనం ఎవరిని క్వశ్చన్ చేయలేం. అట్లా ఒకవేళ మనం ఈ మలిదశ ఉద్యానికి స్ఫూర్తిదాతగా కేసీఆర్ గారికి కూడా స్ఫూర్తిదాత జయశంకరే. మీరు ఎవ్వరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా కేసీఆర్ గారు ఇలా ఉద్యమకారుడిగా మారడానికి కారణము జయశంకర్ గారు. ఈ మాట కేసీఆర్ గారు అనేక సందర్భాలు వేల గంటలు కూర్చొని మేము చర్చలు చేసినా అని చెప్పిన సందర్భం నాకున్నది. నేను ఉద్యమకారుడిగా మాట్లాడుతున్నా. ఒకవేళ అట్లా ఏమన్నా మనం ఇవ్వాలనుకుంటే జయశంకర్ సార్ లాంటి వాళ్ళు ఇస్తే ఏమవుతారంటే నాన్ కాంట్రవర్షియల్ ఉంటుంది. సో పొలిటిసైజ్ అయింది కాబట్టి కేసీఆర్ గారు కూడా ఏ పదవి తీసుకోకుండా గాంధీజీలాగా పక్కన ఉండేది ఉంటే, ఆయన చెప్పినట్టు దళిత ముఖ్యమంత్రిని చేసి ఆయన వాచ్ డాగ్ ప్రోగ్రామ్ చేసి ఉండేది ఉంటే ఎవరి అభ్యంతరం లేకుండా అనేవాళ్ళు కావచ్చు. ఇప్పటికి కూడా ఆయన అనడంలో, ఆయన అభిమానులు అనడంలో పెద్ద తప్పేం లేదు. కాకపోతే ఇవాళ టిఆర్ఎస్ ఎందుకు పదే పదే ఆయన జాతిపిత అనేటువంటి ఒక ఎక్స్పోజర్ చేస్తుందనంటే, దే డోంట్ హ్యావ్ ద ఇష్యూస్ టుడే. మీరు తెలంగాణ వాదాన్ని ఎత్తుకునడానికి అర్హత కోల్పోయిన వాళ్ళు బీఆర్ఎస్ గా మారిన తర్వాత తెలంగాణకు సంబంధించినటువంటి అనేక అంశాలు తెలంగాణ ఉద్యమకారులకు సంబంధించి మాట్లాడదామనంటే ఆ ఉద్యమకారులను కాదని ఆయన ఎవరైతే తెచ్చిపెట్టుకున్నారో వాళ్ళే ఇలా తలనొప్పిపోయినారు. అందరికన్నా గట్టిగా ఆయనకు వ్యతిరేకంగా మాట్లాడుతున్న వాళ్ళలో ఆయన అరువు తెచ్చుకున్నటువంటి తెలంగాణ వ్యతిరేకులే ఆయన అంత గట్టిగా మాట్లాడుతున్నారు వేరే పక్కన చేరి. కాబట్టి నేను వ్యక్తిగతంగా టిఆర్ఎస్ వాళ్ళు చేస్తున్నది ఏంటంటే ఇష్యూ, అంటే ఇవాళ ఇష్యూ కావాలా, తెలంగాణలో ఒక చర్చ జరగాల. ఆ చర్చకు ఎవరైతే బెటర్ పర్సనాలిటీ కేసీఆర్ గారు, ఎందుకంటే ఒక 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 లాంగ్ ఇది సర్వీస్ ఉన్నటువంటి లీడర్, ఒక ఒక పర్సనాలిటీ ఆయన తెలంగాణ చరిత్రలో ఒక టాల్ పర్సనాలిటీ కేసీఆర్ గారు. సో కేసీఆర్ గారిని ఇప్పుడు కేటీఆర్ ని పెట్టుకుంటేనే ఇంకెవరిని పెట్టుకుంటే కుదరదు. ఇప్పుడు కేసీఆర్ పేరు అడ్డం పెట్టుకొని టిఆర్ఎస్ ను బతికించుకునేటువంటి ఒక క్రమంలో వాళ్ళు తీసుకున్న ఒక స్ట్రాటజీ మాత్రమే. రైట్. ఓకే వెంకటస్వామి. రైట్. మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ నర్రా విజయ్ గారు జాయిన్ అయ్యారు. విజయ్ గారు నమస్తే. మీరు కొంచెం లేట్ గా వచ్చారు. ఇప్పటికే మనం చాలా డిస్కషన్ నడిచింది. మీ ఒపీనియన్ చెప్పాలి. ఈ రోజు కడియం శ్రీహర్ గారు చేసినటువంటి కామెంట్స్ మీ దృష్టికి వచ్చే ఉంటాయి. ప్రధానంగా కేసీఆర్ గారిని ఏ రకంగా తెలంగాణ జాతిపిత అంటారు అంటూ ఆయన కొంత పరుష పదజాలం ఉపయోగించారు. దయచేసి మనం అలాంటి ప్రస్తావించకూడదు కాబట్టి పబ్లిక్ లో చెప్తున్నాను. ఆయన ఉపయోగించినటువంటి భాష విషయంలో కావచ్చు, ఆయన లేవనెత్తినటువంటి అంశాల విషయంలో కావచ్చు, మీ అభిప్రాయం ఏంటి? చూడండి, కేసీఆర్ తెలంగాణకు సంబంధించినటువంటి అంశము, తెలంగాణ సంబంధించినటువంటి రెండు ఉద్యమాలు ఒకటి జరిగినాయి. ఒకటి నిజాంకు తర్వాత తెలంగాణ సాయుధ పోరాటం ఒకటి జరిగింది. అది పూర్తి స్థాయిలో సక్సెస్ కాలే, కేవలం కొన్ని హక్కులు మాత్రమే సాధించుకోగలిగింది తెలంగాణ సాయుధ పోరాటం. తర్వాత 69లో ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం కావాలని 69లో ఉద్యమం వచ్చింది. అది సక్సెస్ కాలే. అది 60 సంవత్సరాల నుంచి కొట్లాడుతూ కేసీఆర్ ఎప్పుడైతే వచ్చి ఒక తెలంగాణ ఉద్యమాన్ని తీసుకొని తెలంగాణ రాష్ట్రాన్ని విభజన కోసం, తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు
ఒక భారతదేశంలో ఒక రాష్ట్రం సపరేట్ అవ్వటానికి జరిగినటువంటి పోరాటం. ఈ పోరాటం ఎట్లా జరిగింది? కేసీఆర్ నాయకత్వం తీసుకున్న తర్వాత జరిగినటువంటి పోరాటంలో అన్ని పోరాటాలు ఉన్నాయి. ఇలా మావో పోరాటం ఉంది, క్యూబా విప్లవ పోరాటాలు ఉన్నాయి, ప్రపంచంలో మార్టిన్ లూథర్ కింగ్ చూపించిన హక్కుల పోరాటాలు ఉన్నాయి, నెల్సన్ మండేలా చూపించిన పోరాటాలు, అన్ని రూపాలు ఒక తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసమే అన్ని రూపాలు చేయాల్సిన పరిస్థితి వచ్చింది. ఒక దేశం ఒక స్వతంత్రం కోసం ఎంత పోరాటాలు చేస్తాయో అన్ని రకాల పోరాటాలు ఈ తెలంగాణ ఉద్యమంలో చేసి సక్సెస్ అయినటువంటిది. సక్సెస్ కాకుండా రిటర్న్ బాలే, సక్సెస్ చేసిరు నాయకులు. ఎందుకు? మహాత్మా గాంధీది కూడా అంతే కదా. మహాత్మా గాంధీ రాకముందు ఎంతో మంది చేసిరు స్వతంత్ర పోరాటానికి సంబంధించినది. మహాత్మా గాంధీ వచ్చిన తర్వాతనే అది తీరాలకు చేరింది. సేమ్ ఇది అది. ప్లస్ ఇక్కడ ఏంది, ఒక పెట్టుబడిదారులు, ఆంధ్రాకు సంబంధించినటువంటి పెద్ద పెద్ద పెట్టుబడిదారులు, పెద్ద పెద్ద రాజకీయ నాయకులు కుట్రదారుతో ఉన్నాడు. చంద్రబాబు నాయుడు చివరి వరకు చేసినటువంటి కుట్ర, పేరుకు లెటర్ ఇచ్చిన చివరి వరకు కుట్ర చేసినటువంటి వ్యక్తి. అట్లాంటి వ్యక్తులను ఢీకొట్టి అది మళ్ళా రక్తపాత రహితంగా, మావో కొన్ని చోట్ల ప్రపంచవ్యాప్తంగా జరిగినాయి, కొన్ని రక్తపాతాలు జరిగినాయి, కానీ ఇది రక్తపాత రహితంగా ఒక ప్రజాస్వామ్యయుతంలో జరిగినటువంటి ఒక ఉద్యమాన్ని తీరాలకు చేర్చి ఒక సక్సెస్ చేసినటువంటిది. సక్సెస్ చేసిన తర్వాత కూడా ఆ తర్వాత ఏమంటే పరిపాలన కూడా వచ్చింది. పరిపాలన వచ్చినటువంటి ఇక్కడ మనము లెనిన్ ని కూడా తీసుకోవాల్సినటువంటిది, స్టాలిన్ లెనిన్ ని కూడా తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. పరిపాలన ఒక లెవెల్లో చూసింది. అంత 2014 ఉన్నటువంటి తెలంగాణ వేరు, 2014 తర్వాత 10 ఏళ్ల తర్వాత జరిగినటువంటి తెలంగాణ అభివృద్ధి నమూనా అనేటువంటి ప్రొడక్షన్ పెరిగింది, విపరీతమైనటువంటి పర్ క్యాపిటల్ ఇన్కమ్ వచ్చింది, ఆదాయం పెరిగింది, దేశానికి డబ్బులు ఇచ్చేటువంటి సిచ్యువేషన్ దాకా పోయింది. కానీ అప్పుడు పెరిగాయి, అవినీతి పెరిగింది అనేది విమర్శలు కదా. అది వేరు. అవినీతి అనేది ఆరోపణ, ఎక్కడ నిరూపించలేకపోతారు. ఆరోపణ ఒక సక్సెస్ వచ్చినప్పుడు ఈ ఆరోపణ వస్తుంది. కాళేశ్వరం ప్రాజెక్ట్ అనేది వాస్తవానికి రాష్ట్రానికి ఒక కాళేశ్వరం ఉండాల్సినటువంటి అవసరం ఉంది ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితులలో దేశానికి. అది ఎవరు చేయలేదు. ఈ పాటికే వచ్చిండు 60 సంవత్సరాలు 70 సంవత్సరాల స్వతంత్రంలో మనకున్నటువంటి భూభాగానికి, మనకున్నటువంటి సారవంతమైన భూమికి, వ్యవసాయ దేశానికి ప్రతి రాష్ట్రానికి ఒక కాళేశ్వరం ఉండాలి. అన్ని ఎకరాలు సాగయ్యే అవకాశం ఉన్నది. ఇప్పుడు కాశ్మీర్ లో మన పాకిస్తాన్ తో వచ్చినటువంటి సమయంలో నీళ్లు ఆ రకమైనటువంటి కాళేశ్వరం లాంటి ఒక ప్రాజెక్ట్ లేకపోవడం వల్ల నీళ్లు ఆపగలిగినాం తప్ప మళ్ళీ వరదొస్తే గేట్లు తెరిస్తే పాకిస్తాన్కి పోయినాయి. ఆ నీళ్లు ఎత్తిపోసుకొని మనం యూజ్ చేసుకునేటువంటి సిచ్యువేషన్ లేదు. ఆ పరిస్థితి భారతదేశానికి ఈ మోడల్ అవసరం వస్తుంది. ఇప్పుడు కాకపోయినా ఇంకో 5 ఏళ్లకు 10 ఎవరు పిఎం అయినా ఇది ఇంప్లిమెంటేషన్ చేయాల్సి వస్తుంది ప్రతి రాష్ట్రానికి. అందుకు ఏంటంటే తెలంగాణ అనేది చేసిన సాయుధ పోరాటం ఫెయిల్ అయింది, తర్వాత పోయింది. వచ్చినటువంటి తెలంగాణ రాష్ట్రం ఒక పెద్ద పెద్ద పెట్టుబడిదారులను తిప్పికొట్టినటువంటి, అది ప్రజాస్వామ్య పద్ధతిలో యుద్ధంలో తిప్పికొట్టి తెలంగాణను సాధించినటువంటి వ్యక్తిగా ఈయన వ్యూహాలు, ఈయన అనుసరించిన పద్ధతులు కేసీఆర్ గారు. అందుకు ప్రజలు అంటున్నారు జాతిపిత అనేది కేసీఆర్ ఎప్పుడు చెప్పుకోలేదు, ఆ పార్టీ ఎప్పుడు అఫీషియల్ గా అనౌన్స్ చేయలేదు. కాళేశ్వరం గురించి ప్రస్తావిస్తూ ప్రతి రాష్ట్రంలో ఉండాలని అంటున్నారు, కానీ అసలు తెలంగాణలో కట్టిన కాళేశ్వరమే వైబిలిటీ కాదు అనేటటువంటి చర్చ కూడా ఉంది కదా. వయబిలిటీ కాదు వయబిలిటీ కాకపోతే ఆర్థిక సర్వే ఏం చెప్పింది మరి? ఎందుకు ఇన్ని కోట్ల 2014 ఉన్న వ్యవసాయ సాగు 1 కోటి ఉంటే ఇప్పుడు 2 కోట్ల ఎకరాలకు ఎట్లా అయింది? ఆర్థిక సర్వేనే చెప్పింది కదా పార్లమెంట్ కి ఇచ్చిన నివేదికలో. అది ఎట్లా కొన్ని పరిపాలనలో లోపాలు ఉండొచ్చు, కానీ ఇదే నమూనా ఇప్పుడు ఎందుకు కనీసం ఉన్నాయని నువ్వు న్యూట్రల్ గా ధైర్యంగా చెప్పలేకపోతున్నావు ఎందుకు? ఏంటిది ఏమంటారండి? నువ్వు ధైర్యంగా ఒక న్యూట్రల్, నువ్వు ఎవరి పక్షాన్ని నిలబడాల్సిన కాదు. సో నువ్వు ధైర్యంగా ఎందుకు లోపాల గురించి మాట్లాడవు? కాళేశ్వరం యొక్క లోపాల గురించి మాట్లాడవు ఎందుకన్నా విజయన్న? అది వినండి, ఇప్పుడు మనకు జరిగింది మేజర్ బెనిఫిట్స్ జరిగింది. మేజర్ బెనిఫిట్స్ మేము తెలంగాణ వాళ్ళ వైపు ఉంటాము. నేను మొత్తం దేశంతో పోల్చినప్పుడు ఒక బ్రాడ్ గా నేను థింక్ చేసినప్పుడు తెలంగాణ భారతదేశం కంటే మిగతా అన్ని రాష్ట్రాల కంటే బెటర్ అయింది. లోపాలు చిన్న చిన్న లోపాలు ఎక్కడైనా ఉంటాయి పరిపాలనలో.
రైట్. చాలా ఓకే విజయ్ గారు. కూడా చేసింది. నెహ్రూ కూడా నెహ్రూ మొదటి 20 సంవత్సరాలు నెహ్రూ పాలనలో కూడా కొన్ని లోపాలు సార్ నెహ్రూ పాలనలో కూడా మొదటి 20 సంవత్సరాలు కొన్ని లోపాలు ఉంటాయి. రైట్. ఓకే విజయ్ గారు. ఓకే విజయ్ గారు. రామరెడ్డి గారు కంక్లూడ్. రామరెడ్డి గారు ప్లీజ్. లోపాలు ఉంటాయి. ఓకే విజయ్ గారు ప్లీజ్. నిర్మించినప్పుడు రామరెడ్డి గారు కంక్లూడ్. చివరిగా ఏం చెప్తారు? ఏం లేదండి, నేను క్లియర్గా చెప్పినాము జాతిపిత అని వాళ్ళ పార్టీ వాళ్ళు అనుకోవచ్చు, కానీ దాన్ని కాంట్రవర్సీ కడియం శ్రీగారు అన్నట్టు ఆయన మాట్లాడుతందుకు ఆయనకు అర్హత లేదు. వేరే వాళ్ళు మాట్లాడచ్చు కానీ ఆయన మాట్లాడుతందుకు అర్హత లేదు. ఎందుకంటే ఆయనే దేవుడు అదే నాలుకతోటి ఇవాళ ఈ మాటలు మాట్లాడితే ప్రజలు అన్ని గమనిస్తుంటారు. మనం చెప్పేదానికి చేసేదానికి పొందన లేకపోతే రిజల్ట్స్ ఏ విధంగా ఉంటాయనేది ఆయన కూడా తెలుసు. అంత ధైర్యం ఉన్నవాడైతే వెంటనే రాజీనామా చేయాలి. అంతకుముందు కేసీఆర్ కూడా జైన్ చేసుకున్నాడు, వాళ్ళని రాజీనామా చేపిస్తే ఒక తెలంగాణలో ఒక కొత్త అధ్యాయం కూడా రాజశేఖర రెడ్డి చేసిండు, మా వాళ్ళు చేసిండంటే అది తప్పుడు విధానం. చేస్తే రాజీనామా చేయించు, తప్పు కాదు. పార్టీని మార్పించుకోవడం తప్పు కాదు. రాజీనామా చేయించుకుంటే కేసీఆర్ బాగుంటే తర్వాత ఈ రోజు వారు కూడా కడియం శ్రీగారు గారు ఆ మాట మాట్లాడి ఆ పార్టీకి వెళ్ళి గెలిచిండు కదా, రాజీనామా చేసి మళ్ళీ ఎలక్షన్స్ పోవాలి. అది ప్రజల తీర్పు కోరినట్టు ఉంటుంది. అది ఏయకుండా కేసీఆర్ ను తిడితేనే లీడర్ అయితే అనుకుంటే, పెద్ద లీడర్ అయితే అనుకుంటే వారి అయిన తర్వాత మేము మాత్రం జాతిపిత అనేది వాళ్ళ పార్టీ వాళ్ళు అనుకుంటాను, కానీ అది ఎవరు కూడా యాక్సెప్ట్ చేయరు. ఓకే, పావని గౌడ్ గారు కంక్లూడ్. ఎవరో అవునన్నా కాదన్నా తెలంగాణ జాతికి విముక్తిని కల్పించింది బాపు కేసీఆర్ గారు. సకల జనులను సంబంధ వర్గాలను ఏకం చేసి తెలంగాణ రాష్ట్ర కళను సాకారం చేసింది కేసీఆర్ గారు. ఇప్పుడు జాతిపిత అని కాంగ్రెస్ వాళ్ళు ఏదో అంటే ఆయన మీద అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నారు, ఎవడికి రా అది ఇది అనేసి. అవి మానుకోవాలి. జాతిపిత అని తెలంగాణ ప్రజలే అంటున్నారు. ఎందుకంటే 10 ఏళ్ల పాటు తెలంగాణ ప్రజలకు కావాల్సిన ప్రతి సౌకర్యాలను చేసిండ్రు కాబట్టి, నీళ్లను కానివ్వండి, రైతులకు కావాల్సినవి కానివ్వండి, ప్రతి ఒక్కటి చేసి చూపించిండ్రు కాబట్టి తెలంగాణ జాతిపిత అని ప్రజలు అంటున్నారు. దాన్ని వ్యతిరేకించడానికి ఈ ఎవరైతే ఉన్నారో, ఈ ఉద్యమ ద్రోహులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు ఎలాంటి అది లేదు. ఎవరు అవునన్నా కాదన్నా తెలంగాణ రాష్ట్రాన్ని తీసుకొచ్చింది మాత్రం కేసీఆర్ గారు. తెలంగాణ జాతికి జాతిపిత బాపు కేసీఆర్ గారు. రైట్. వెంకటస్వామి గారు కంక్లూడ్. ఇప్పుడు నేను ఇందాక చెప్పిన కదా, ఎవరి పిచ్చి వాళ్ళకి ఆనందం అని. నేను పదే చెప్తున్నాను, ఒక జాతికి ఒక జాతిపితలు 100 మంది జాతిపితలు ఉండరు. అసలు గాంధీజీ విషయంలో ఇంత కాంట్రవర్సీ ఉన్నప్పుడు వై దే ఆర్ వెరీ పిన్ పాయింటెడ్ జాతిపిత అని అనిపిస్తుంది. ఒక్క నిమిషం విజయ్ గారు నేను లాస్ట్ కామెంట్ మీ దగ్గర నుంచి తీసుకుంటా ప్లీజ్. మీరు బీజేపీ పర్సనా? బీజేపీ అదే బీజేపీ విజయ్ గారు ఒక్క నిమిషం ప్లీజ్. ఆయన కంక్లూడ్ చేయండి విజయ్ గారు లాస్ట్ కామెంట్ మీ దగ్గర తీసుకుంటా విజయ్ గారు. తప్ప ఎవ్వరు కూడా మహాత్మా గాంధీని కాంట్రవర్సీ చేయలేదు. వెంకటస్వామి గారు వాళ్ళు కూడా చెప్తున్నారు కదా. నేనేమంటున్నా పావని గారి మాటలతో కూడా నేను కొన్ని ఏకీభవిస్తున్నా. రామరెడ్డి అన్నతోటి విజయనతో నేను ఏకీభవిస్తూ నేను ఏం చెప్తున్నానంటే, బెటర్ అంటే ఈ తెలంగాణ కోసమే మనం మాట్లాడుకుంటున్నప్పుడు తెలంగాణ బిడ్డలుగా స్టేట్స్మెన్ పాలిటిక్స్ చేద్దాం. అది కేటీఆర్ గారు కావచ్చు, రేవంత్ రెడ్డి గారు కావచ్చు, బీఆర్ఎస్ కావచ్చు, బీజేపీ కావచ్చు, లేకపోతే బండి సంజయ్ కావచ్చు, కిషన్ రెడ్డి గారు కావచ్చు. సో లెట్ us come for the greater interest of the Telangana and Telangana people, and the politics should be a statesman politics rather than this crooked politics. So that I demanding, I'm requesting all the parties. రైట్. విజయ్ గారు లాస్ట్ కామెంట్. తెలంగాణకు సంబంధించినటువంటి అంశంలో ప్రజల బాహుల్యంలో ఉన్నట్టు దాంట్లో కేసీఆర్ జాతిపిత అనేది ఎప్పటికైనా గుర్తింపు వచ్చేదే. ఎందుకంటే అంత మనం చరిత్రను పరిశీలిస్తే ఎవరు చేయలేదు ఇట్లా ఈ రకమైనటువంటి చిన్న పోరాటం కాదు, ఒక దేశానికి కావాల్సిన పోరాటం ఉంది. అందుకని కేసీఆర్ ని ఆ విషయంలో ఎవరు అనడానికి లేదు. ఎవరి అభిప్రాయం వాళ్ళు బతికే తప్ప జనబాహుల్యంలో తీసేయలేరు ఎవరు. ఆ రకమైనటువంటి ఆలోచనతో ఉండాలి అంతే తప్ప వివాదం ఎక్కడైనా దేశానికి సంబంధించినటువంటి చూసుకున్నా మనకు గాంధీ నెహ్రూ ఫస్ట్ సమయంలో ఫస్ట్ 20 ఏళ్ళు స్వతంత్రం వచ్చినప్పుడు ఎన్ని ఇబ్బందులు ఉండేనో అందరికి తెలుసు. నెహ్రూ దాన్ని ఓ రకంగా తీసుకొచ్చింది, 20 ఏళ్ళు అవకాశం ఇచ్చినాను. తెలంగాణ ఆ స్థాయిలనే
ఫస్ట్ ఉన్నటువంటి 2014లో ఉన్న తెలంగాణకు 10 ఏళ్ళ ఇంకా అవకాశం ఉంటే ఇంకా మరింత ఉంటుండే. ఆ 10 ఏళ్ల కాలంలో మంచి పునాదులే పడ్డాయి. మంచి పునాదులు దేశానికి నెహ్రూ ఎట్లా పునాది వేసిండో కేసీఆర్ తెలంగాణకు అట్లాంటి పునాదే వేసిండు. అవునన్నా కాదన్నా ఈయనకే 2 పాత్రలు, మహాత్మా గాంధీ పాత్ర పోషించిండు, నెహ్రూ పాత్ర పోషించిండు తెలంగాణ విషయంలో. రైట్, ఓకే, థ్యాంక్ యూ విజయ్ గారు, థ్యాంక్ యూ పావని గౌడ్ గారు, థ్యాంక్ యూ రామరెడ్డి గారు, థ్యాంక్ యూ వెంకటస్వామి గారు. అందరికీ కూడా ధన్యవాదాలు డిబేట్లో పాల్పంచుకున్నందుకు. ఓవరాల్ గా చూసుకుంటే ఎమ్మెల్యే కడియం శ్రీహరి ఈ రోజు చేసినటువంటి కామెంట్స్ అయితే సంచలనం రేపుతున్నాయి. ఆయన మాజీ ముఖ్యమంత్రి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ మీద తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. అసలు కేసీఆర్ ను ఏ రకంగా జాతిపిత అని చెప్పుకుంటారంటూ కూడా ఆయన క్వశ్చన్ చేసినటువంటి పరిస్థితి. ఇక కడియం శ్రీహరి చేసినటువంటి కామెంట్స్ మీద బీఆర్ఎస్ నేతలు అయితే తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు. మాటలు అదుపులో పెట్టుకుని మాట్లాడాలంటూ కూడా వారు చెప్తున్నటువంటి పరిస్థితి. ఇక మన ప్యానెల్లో ఉన్నటువంటి గెస్టులు అయితే బీఆర్ఎస్ వాళ్ళు జాతిపిత అనుకోవచ్చు, కానీ ఈ రకంగా ప్రొజెక్ట్ చేయడం అనేది అందరూ అంగీకరించేటటువంటి అంశం కాదు అంటూని అటు కడియం శ్రీహరికి మాత్రం ఈ తరహా కామెంట్స్ చేసే అర్హత లేదంటూ వారు కూడా అంగీకరిస్తున్నటువంటి పరిస్థితి. ఇది వాటి డిబేట్.